కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనక దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయనే. యాకోబు గారు భక్తికి నిర్వచనాన్ని చెప్తూ, భక్తి అనేది మనం చేస్తాం, అయితే ఆ భక్తిలో భాగంగా దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రికి వారి ఇబ్బందుల్లో మనం పరామర్శిస్తాము. మనకి చేతనైనంత సహాయం మనం చేస్తూ ఉంటాం. భక్తి అంటే అక్కడతో ఆగిపోవటం కాదు. భక్తి అంటే ఖచ్చితంగా ఇది దేవుని పిల్లలే కాదు, దేవుని పిల్లలని పిలువబడుతున్న సంఘమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అదే భక్తి అనుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా అదే కోవలో ఉన్నాం, భక్తి అంటే అదే అని. అక్కడతో ఆగిపోలేదు ఆయన. భక్తి అంటే అది కాదు, అదే అని అనుకుంటే తప్పు. దాంతోపాటు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకోవటమే భక్తి అంటే. ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా, మనల్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే మాలిన్యం, లేదంటే ఈ లోక మాలిన్యం. ఇహలోక మాలిన్యం అంటే ఇహలోకమన్నా ఈ లోకమన్నా రెండు ఒకదానికి సంబంధించిన పర్యాయ పదాలు అంతే. ఇహలోక మాలిన్యం అన్నా లోక మాలిన్యం అన్నా. ఇదే మాటని పేతురు గారు కూడా మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత అన్నాడు. ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత. ఈ లోకంలో ఏముందని చెప్తున్నాడు? మాలిన్యం ఉందంట. మాలిన్యము అంటే ఏంటో చూద్దాము. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం ప్రత్యేకంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పం కూడా అదే. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఒక సంకల్పం ప్రకారం మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు. ఆయన సంకల్పంలో అప్పుడు మనం లేం, కానీ ఆయన సంకల్పంలో ఎలాంటి పిల్లలు ఉండాలని దేవుడు కోరుకున్నాడని అంటే పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి. ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఆయన సంకల్పంలో ఉన్నవారు. అక్కడ పేర్లు లేవు. సంకల్పంలో పలానా స్టీఫెన్ పాల్ ఉండాలి, పలానా వ్యక్తి ఉండాలి, దేవుడు ఏం చెప్పలేదు. కానీ ఆయన సంకల్పంలో ఎవరున్నారు అని అంటే పరిశుద్ధులు, నిర్దోషులు ఎవరైతే క్రీస్తులో బ్రతుకుతారో వారే ఉన్నారంట ఆయన సంకల్పంలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటించుకోకూడదు అనేది దేవుని సంకల్పమైనప్పుడు, దేవుని పిల్లలుగా ఇహలోక మాలిన్యం అంటే లోక మాలిన్యం మనం అంటించుకోకుండా ఈ లోకంలో బ్రతకాలి. మాలిన్యము అని అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆ పదానికి మార్పు ఉండదు. ఏ మతంలోకి వెళ్ళినా మాలిన్యం అనేది ఒకటే. లోకంలో బ్రతుకుతున్న మాలిన్యం అంటే దాని అర్థం ఒకటే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా దానికి క్రైస్తవులకు ఒక రకంగా, క్రైస్తవేతలకు ఒక రకంగా ఏం రాదు. మాలిన్యం అంటే అర్థం ఏంటంటే కల్మషం. మాలిన్యం అంటే కల్మషం, లేదంటే కలుషితం, మలినం, అపవిత్రత, అశుద్ధత, లేదంటే అపరిశుభ్రత. ఇవన్నీ మాలిన్యం కిందగా వస్తాయి. ఈ లోకంలో మనం మాలిన్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. భౌతికంగా ఆలోచించండి. మాలిన్యము అంటే ఏంటి? కలుషితం, మలినం, కల్మషం, అపవిత్రత, అశుద్ధత. ఇవే కదా మాలిన్యం అనే పదానికి పర్యాయ పదాలు. మన తెలుగులో బాగా అర్థం చేసుకోవడానికి ఈ అర్థాలు వస్తాయి. ఈ లోకంలో మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏదన్నా ఒక ప్రయాణం చేసాం అనుకోండి, ఆ ప్రయాణంలో సడన్గా ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా బయలుదేరాం. దారిలో ఎక్కడికి నాకు టిఫిన్ చేయాలి కదా, ఆగుతాం, అక్కడ టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసినప్పుడు ఆ హోటల్లోడు పట్టుకొచ్చి గ్లాసులతో నీళ్ళు పెడతారు టేబుల్ మీద. నీళ్ళు తాగం. ఎందుకు తాగం? అదే చేతితో ఇడ్లీలు దాంట్లో పేరుస్తాడు, అదే చేతితో గరిటె తీసుకుని చట్నీ వేస్తాడు, అదే చేతితో ఆ గ్లాసులు అందులో ముంచి పట్టుకొచ్చి మనకు పెడతాడు. ఆ నీళ్లు పెట్టంగానే మనం చూసినప్పుడు ఆ వాటర్ ఎలా కనపడుతుంది అంటే సాంబార్లా కనపడుతుంది. వాటర్ కానీ సాంబార్లో అనేక రకాల మెటీరియల్స్ చేస్తే ఎలాగ చిక్కగా కనపడుతుందో వాటర్ కూడా అలా కనపడద్దు.
తాగేచ్చుగా అంటే తాగం. కారణం ఏంటంటే ఈ భూమి మీద 40% మంది మరణకరమైన వ్యాధుల ద్వారా చచ్చిపోతున్నారు అని అంటే వాటర్ ద్వారా వచ్చేటువంటి మలినాల ద్వారానే చనిపోతున్నారంట. హెపటైటిస్ బి అనేది వాటర్ ద్వారానే ఎంటర్ అవుతుంది బాడీలోకి. అంటే లివర్ని పాడు చేసే ఒక బ్యాక్టీరియా అనమాట అది. అది కేవలం వాటర్ ద్వారానే బాడీలోకి ప్రవేశిస్తుంది. అందు గురించి ఆ భయంతో మనం ఏం చేస్తామంటే వాటరు ప్రత్యేకంగా మళ్ళీ బాటిల్ కొనుక్కు తాగుతాం. కొనుక్కొని తాగుతాం లేదా? ఒక బాటిల్ ఎందుకు కొనుక్కుంటున్నాం మళ్ళీ ప్రత్యేకంగా? అందులో మలినం అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, అది తాగితే నా ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటాను. లేకపోతే పెట్టింది తాగేస్తారా? ఓ 20 రూపాయలు డబ్బులు పాడైపోతాయి ఎందుకని తాగేస్తారా? తాగరు. ఎంత పిసినారుడైనా ఖచ్చితంగా అవసరమైతే అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోకుండా తినేసి వచ్చి ఇంటి దగ్గర తాగుతాడేమో కానీ అక్కడికి వెళ్ళిన ప్రయాణ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అక్కడ తాగుతాడేమో కానీ కొంతమంది నీళ్ళు మాత్రం దారిలో ముట్టుకోరు. చూడండి, ఇప్పుడు బాగా తెలివితేటలుగా ముదిరినాయి కాబట్టి కూడా బాటిల్ పట్టుకుపోతున్నారు, ఎవరి బాటిల్ వాళ్ళు. ఎందుకు అంటే కలుషితమైపోయిన నీళ్ళు తాగితే, అపరిశుభ్రమైనటువంటి నీళ్ళు తాగితే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, ప్రాణం మీదకి తెచ్చుకుంటామని ఒక భయం ఉంది మనకి. ఆ మాలిన్యం మనకు అంటుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా విషయాలు అంతే. టిఫిన్ షాప్ అయినా ఉంది, భోజన హోటల్ అంతే. ఒకవేళ ఎవరైనా ఇంట్లోకి వచ్చారనుకోండి, బయట నీళ్ళు పెడతారు, బకెట్ తోటి నీళ్ళు పెడతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు ఎక్కువ మంది. కారణం ఏంటంటే భూమి మీద చాలామంది ప్రజలు మనతో పాటు బతుకుతున్నారు కాబట్టి కొన్ని వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించినవి ఉంటాయి. వాళ్ళు ఉమ్ములు ఊసినా అవి మళ్ళీ మనం తొక్కి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినా అవి పాలు తాగి పిల్లలు ఉంటే వాళ్ళకి అటాక్ అవుతాయి. కాబట్టి పెద్దలో ముందులని తెలివితేటలు కన్నా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మాలిన్యం అంతా కూడా బయట వదిలి లోనకి రావాలనే ఉద్దేశంతో బకెట్ పెడతారు, నీళ్ళు కడుక్కుని లోనకి రావాలి. కాలు కడుక్కోపోతే దెయ్యాలు వచ్చేస్తాయా అంటారు. దెయ్యాల గురించి కాదు, అది శుభ్రంగా ఉండటం కోసమే. ఏదో పేడ తొక్కుతో ఏదో ఉమ్ము తొక్కుతో వచ్చేసి అలా మంచం మీద ఎక్కడానికి ఎవరు ఒప్పుకోరు. అవునా కాదండి? అంటే మాలిన్యం అనేది లోకపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనం. అవి కేవలం ఈ దేహానికి, మన ఆరోగ్యానికి, ఈ భౌతికమైనటువంటి పరిస్థితులకి నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ మాలిన్యం అంటుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చేతులు కడుక్కోండి అన్నం తింటామా? ఎవరిది చెయ్య? నాదే కదా. ఈ చెయ్యి ఎక్కడ పెట్టానో, ఎలా పెట్టానో, ఎవరిని ముట్టుకున్నానో, ఎవరికి థ్యాంక్స్ ఇచ్చానో, ఎట్ల మీద చేతులు వేసానో నాకు తెలుసు. వెయ్యకపోయినా కూడా ఏం చేస్తాను తెలుసా? చేయి కడుక్కుంటాను. ఏమో ఎక్కడేం అంటుకుందని భయం. చేతులకి కాళ్ళకి మురుకుందామని భయం, మాలిన్యం ఉందామని భయం. ఇలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకుంటాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చేయి కడుక్కుంటేనే కానీ కొంతమంది భోజనం చేయరు, కాళ్ళు కడుక్కుంటేనే కానీ కొంతమంది భోజనం దగ్గర కూర్చోరు. ఎందుకని? కాళ్ళు మడిసి కూర్చున్నా కాళ్ళు ఎక్కడికి వస్తాయి? మనం తినే ప్లేట్ దగ్గరికి వస్తుంది, మూతి దగ్గరికి కాదు. చేతులు కడుక్కున్నంత మాత్రాన్ని సరిపోదు, కాళ్ళు కూడా కడుక్కోవాలి. ఎందుకని? అన్నం తింటున్నప్పుడు ఆ పాదాలు ఎక్కడికి వస్తాయి? మీరే టేబుల్ మీద కూర్చుంటారేమో, నేను వరకు కూడా నేను కింద కూర్చునే తింటాను అన్నం. ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తే తప్ప, బయట ఎవరింటి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప, టేబుల్ మీద కుర్చీలో కూర్చోవడం తప్ప కింద కూర్చుందంట. పాదాలు మనం తినే ప్లేట్ దగ్గరికి వస్తాయి. అంటే మనం ఏం తొక్కినా ఆ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? భోజన ప్లేట్ దగ్గరికి వస్తుంది, మనం తినేస్తాం మళ్ళీ అది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం కలిగి ఉంటున్నాం. మాలిన్యం అనేది ఇలాగ అంటుకుంటుంది, అంటుకుని మన ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తుంది అనే భయం. కానీ పేతురు గారు కానీ యాకోబు గారు కానీ చెప్పేటువంటి మాలిన్యం ఇలాంటి మాలిన్యం కాదు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవద్దు, ఆ పరిశుభ్రంగా ఉండొద్దు, కలుషితమైపోయిన పర్లేదని నేను చెప్పట్లా. వాటితో పాటు చిన్న చిన్న విషయాల్లోనే మనం నమ్మకంగా ఉన్నప్పుడు, జాగ్రత్తలు కలిగినప్పుడు, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా జాగ్రత్త కలిగి ఉండటంలో తప్పులేదు. ఇది భౌతికమైన శరీరాన్ని చంపితే, యాకోబు గారు, అపొస్తలుడైన పేతురు గారు చెప్పినటువంటి మాలిన్యం మన ఆత్మస్థితిని చంపేస్తాయి, మన ఆత్మస్థితిని అధోగతి పాలు చేస్తాయి. కనుక వాళ్ళు ఈ మాలిన్యం అంటుకోకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి, కాపాడుకోండి, అది భక్తి అంటే అని చెప్పుకొచ్చాడు యాకోబు గారు. అలాంటి మాలిన్యములు తప్పించుకున్న తర్వాత మరలా అటువైపుకి తిరిగితే మీరు పంది కుక్కనేమో పేతురు గారు అన్నాడు. ఏంటి ఆ మాలిన్యం? ఎక్కడుంది? అది ఎలా అంటుకుంటుంది? అంటుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే సంగతులు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మాలిన్యం ఎక్కడ ఉంది? పేతురు గారు పత్రిక అలా పట్టుకుని ఉన్నారు కదా, ఒకసారి 20వ వచనం చూద్దాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత. మాలిన్యం అనేది లోకంలో ఉంది. పొల్యూషను, కలుషితమైపోయింది లోకం. లోకమంతా ఏమైపోయింది? మలినమైపోయింది. లోకమంతా కూడా
అపరిశుభ్రంగా ఉంది, శుభ్రత లేదు, అపవిత్రతతో నింపబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ మలినాలు మనకు అంటుకోకూడదు. ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్నాం ఒకప్పుడు. తప్పించుకున్నామని అంటే మనగా తప్పించుకోలే. క్రీస్తు ప్రభు ఆ మాలిన్యుల నుంచి బయటికి తీసుకొచ్చి శుభ్రంగా ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా వాక్యమైన ఉదక స్నానంతో మనం శుభ్రం చేసేసాడు, తప్పించుకున్నాం. ఇప్పుడు పరిశుభ్రంగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లోనికి మరలా లోక సంబంధమైన మాలిన్యం మనకి అంటుకోకూడదు అనేది భక్తులు బోధ, దేవుని మాటలు. అంటే ఎక్కడుందంటే మాలిన్యం లోకంలో ఉంది, లోకంలో మాలిన్యం ఉంది. కాబట్టి క్రైస్తవులు ఈ లోక మాలిన్యానికి వ్యతిరేకంగా ఆ మాలిన్యాన్ని అంటుకోకుండా పోరాడాల్సి ఉంది. ఆ మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది, పోరాడవలసి ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మాలిన్యము అంటే చేతికి మాలిన్యం అవ్వచ్చు, కాళ్ళకి మాలిన్యం అవ్వచ్చు, దేహానికి అవ్వచ్చు, భౌతికంగా. మరి ఈ మాలిన్యం వేటికి అవుతుంది? ఈ మాలిన్యం వేటికి అవితే ఆ పరిస్థితులు ఎలా మారుతాయి? కాళ్ళు చేతులు లాంటివేనా ఇవి? కాదు. కానీ ఈ భూమి మీద కొన్ని దేవుడు చెప్పాడు, అవి చూద్దాం, వాటికి మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోండి. భౌతికంగా మీరు భౌతిక పరిస్థితుల్ని అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా మాలిన్యం అంటుకోకుండా, మలినం అంటుకోకుండా కాపాడుకోండి అని దేవుడు మనల్ నుంచి కోరుకుంటున్నాడు. ఇలాంటి మాలిన్యంతో పరలోకానికైనా మనల్ని రానివ్వడండి. ఎందుకంటే ఎవడైనా కాళ్ళతో పేడ తొక్కేసి వచ్చి మనకు లోనికి వస్తారని మీరు రానిస్తారా? కాళ్ళు కొడుకు రా అని చెబుతాం. అలాగే దేవుడు కూడా ఇలాంటి మాలిన్యం ఏమి లేకుండా ఉంటేనే పరలోకంలో మనకి చోటు దొరికింది. లేదనుకుంటే గడప అవతలే ఉండాలి. గడప అవతలే అంటే మీకు అర్థమయ్యే భాషలో దేవుడు చెప్పాడు. వెలుపుట ఉంటారంటే, వెలుపుట అంటే ఎక్కడ? బయట కాదు. వెలుపుట అంటే నరకంలో. పరలోకం కాకపోతే వెలుపుట ఏముంది? నరకమే ఉంది. అక్కడేమి ఈ లోకం పాలకొలు కాకపోతే కాపాని వెళ్ళిపోతాం, కాపాని కాకపోతే కోడూరు వెళ్ళిపోతామని కాదు. అక్కడ ఏముండవు. పరలోకం కాకపోతే వెలుపుట ఏముంది? నరకమే ఉంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూద్దాం. కొన్ని లోకానికి మాలిన్యం అంటించేటువంటి శక్తి ఉంది. ఆ మాలిన్యం వేటికి అంటుకుంటుంది అనేది మనం ఆలోచించేద్దాం. మొదటగా మాలిన్యం అనేది హృదయానికి అవుతుందంట. హృదయం కూడా మలినమైపోద్దంట, మాలిన్యమైపోద్దంట. ఇర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మొట్టమొదటిగా మలినమైపోద్దంటే హృదయం అంట. మన జీవితంలో తొందరగా మలినమైపోయేది హృదయమే. దాన్ని గ్రహింపగలవాడెవడు అంటే హృదయం మలినమైపోయిందని మనకు తెలియదంట, అంత తేలిగ్గా కనిపెట్టలేమంటావు. హృదయం కల్మషం అయిపోద్దంట, హృదయం మలినమైపోద్దంట. ఆ మలినం అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందంట. ఎవరు చెప్పారు ఇది? దేవుడే ఇర్మీయా గారి ద్వారా మాట్లాడుతూ, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు. హృదయం మలినం అయిపోతే మలినమైన హృదయం ఎలా ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది? దీనికి మీకు అర్థమవటానికి భౌతికమైన ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి కడుపు నిండకి తినేస్తున్నాడు. 3 పూటలు తినాల్సింది 5 పూటలు తింటున్నాడు. ఏంటి ఇంత తిండి తింటున్నావేంటి అని అడిగామనుకోండి, నా జీర్ణశక్తి మంచిది అంటున్నాడు. ఏది? నా జీర్ణానికి ఉన్న శక్తి అలాంటిది అంటున్నాడు. నేను రాళ్ళు తింటే అరిగిపోతాయి అంటాడు. నేను రాళ్ళు తింటే అరిగిపోతాయి అంటాడు. అంటే ఆయనకి తెలియని విషయం ఏంటంటే షుగర్ ఉన్నవాడికి ఎంత స్పీడ్గా అరిగిద్ది. అర్థమైందా? షుగర్ ఉన్నవాడికి స్పీడ్గా అరిగిద్ది, షుగర్ ఉన్నవాడికి ఎక్కువ ఆకలేస్తుంది. ఈయన ఏమనుకుంటున్నాడు? నేను ఆరోగ్యవంతుని అనుకుంటున్నాడు. అంటే అరిగిపోయినంత మాత్రాన ఆరోగ్యవంతుడు, ఎక్కువసార్లు భోజనం చేసినంత మాత్రాన నువ్వు ఆరోగ్యవంతుడు అనుకోకు. ఎక్కువసార్లు ఆకలేసినా నువ్వు ఆరోగ్యం చెడిపోయినడువే. రాళ్ళు తింటే అరిగిపోతాయంటే రాళ్ళు తిన్నా అరుగుతాయి. ఎందుకనంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి అంటే చాలా స్పీడ్గా అరిగిపోయి గుణం వాళ్ళకు ఉంటుంది. ఎక్కువ అరిగిపోతుందని చెప్పి నేను అందరికంటే జీర్ణశక్తి నా దగ్గర ఉందని నువ్వు అలా బిల్డప్ ఇచ్చావు అనుకో, ఇన్సులిన్ దాకా తీసుకెళ్ళాక తెలుస్తుంది నీకు. అవునా? కాబట్టి ఎక్కువ ఆకలేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గర. ఏంటి ఇలా ఆకలేస్తుందండి అని చూపించుకోవాలి. అవునా కదా? ఎందుకు ఆకలేస్తుంది? షుగర్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుందండి. ఎక్కువ ఆకలేస్తే మాటికి ఆకలేస్తే మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళండి, సమస్య లేదు.
ఆకలికి, షుగర్కి చాలా అధునాతన బంధాలు ఉన్నాయి. నీ జీర్ణశక్తి కాదు అది. జీర్ణశక్తి అంటే 2 పూటలు తింటే అరిగితే జీర్ణశక్తి. 2 పూటలు తినేది 3వ పూట తింటే అరిగిస్తే అది జీర్ణశక్తి. నువ్వు ఎక్కువసార్లు తినేసి అరిగించుకున్నావంటే నీకు రోగం ఉంది. ఇంకోటి చెప్పనా, ఏ కల్మషం లేదు నా మనసులో, ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా పడుకుంటాను నేను అంటాడు ఒక్కొక్కడు. అలా పడుకుంటే నిద్రట్టేద్దా అంటాడు. అది నీకు నీ మనసుకి ఎలాంటి భరోసా ఉండి నీకు నిద్ర పట్టట్లా. లివర్ కంప్లైంట్ ఉన్నా శుభ్రంగా ఎక్కువసార్లు నిద్ర వచ్చేస్తుంటుంది. లివర్ జబ్బు ఉందనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎక్కువ పడుకుంటున్నామంటే నీకు లివర్కి జబ్బు ఉన్నట్టు లెక్క. అలా 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 మంచం ఎక్కంగానే నాకు నిద్ర పెట్టేస్తుందండి అంటే మైండ్లో నీకేమి లేదా? ఏమి లేవు. ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. వాళ్ళకి సమస్యలు పెట్టుకున్నారు కాబట్టి నిద్ర పడతలేదు అంటున్నావు. నీకు ఎందుకు పడుతుంది? నీకు ఎందుకు నిద్ర పడుతుంది అంటే నా మైండ్లో కల్మషం లేదు కాబట్టి పెట్టేస్తుందని నువ్వు భ్రమలోకి వెళ్ళావు. నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది. ఎలా తెలుసా? అరే నీకు లివర్ వ్యాధి ఉంది, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళంటే ఎక్కువ నిద్రపోతారండి. మీరు డాక్టర్ని అడగండి, లేకపోతే గూగుల్ ఉంది కదా మనకి, గూగుల్ తల్లిని అడగని చెప్తుంది. పడుకున్నప్పుడు నిద్ర పడితే ఆరోగ్యవంతుడు. ఎప్పుడు నైట్ 9 పడుకుని ఉదయం 5 గంటలు లేచడం కూడా వారు ఆరోగ్యవంతుడు, చక్కగా పడుకుంటున్నాడని అర్థం. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి మంచమని స్థావరంగా చేసుకుంటే మాత్రం నువ్వు ఆరోగ్యవంతుడు కాదు, నీ ఆరోగ్యం చెడిపోయినట్టు లెక్క. లోకపరంగా ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. హృదయం కూడా అంతే, మనల్ని మోసం చేసేస్తుంటుంది. నువ్వు మంచివాడివి, నీ అంత భక్తిపడు లేడని. మన హృదయం ఎప్పుడో కల్మషం అయిపోయి ఉంటుంది, మనకు తెలియదు. ఈ లక్షణాలు పలానా, ఈ తిండి ఎక్కువ తింటే ఈ లక్షణమని, నిద్ర ఎక్కువపోతే ఈ లక్షణమని మనకు అర్థమవుతున్నప్పుడు మరి హృదయం కల్మషమైందని మనకు ఎలా అర్థమవుతుంది? ఎలా తెలుస్తుంది? దానికి కూడా లక్షణాలు ఉంటాయి. అందుకే దేవుడు హృదయము మోసకరమైంది, మోసం చేస్తుంది, మిమ్మల్ని జాగ్రత్త, కల్మషం అయిపోయినా కూడా మీకు తెలియనివ్వదు అన్నాడు. కానీ దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు మంచివాడు తన హృదయంలో నుంచి ఏం చేస్తాడట? సద్విషయాలు అంటే మంచి విషయాలు బయటికి తెస్తాడంట. మంచి హృదయం, మంచివాడు అంటే మంచి హృదయం కలిగిన వాడు, మంచి విషయాలే తనలోంచి బయటకు వస్తాయంట. మాటలు వచ్చినా, ప్రవర్తన వచ్చినా, ఏమొచ్చినా ఎలా వస్తాయి? మంచి విషయాలు వస్తాయంట. అంటే మలినం కాని హృదయం కలిగిన వాడు తన ప్రవర్తన ద్వారా మంచి క్రియలు చూపిస్తాడు. మలినమైపోయినాడు, మలినమైన హృదయం కలిగిన వాడు చెడ్డతనం నుండి దుర్విషయములు బయటకు వచ్చును. అంటే ఇక్కడ హృదయంలో నుంచి బయటకు వచ్చే విషయాలు చెప్పాడు. అవి ఇద్దరికి సంబంధించినవి. ఒకటి దుర్జనుడు, ఒకటి సజ్జనుడు. మంచివాడు ఎలాంటి విషయాలు తెస్తాడో, చెడ్డవాడు ఎలాంటి విషయాలు తెస్తాడో మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మీ హృదయం మోసం చేస్తుందా, కల్మషమైందా అని ఎక్కడ అర్థమవుతుంది అంటే మన పనులను బట్టి అర్థమవుతుంది అంట. ఒకసారి ఇదే మాటని మత్తయి 7:17, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. హృదయమే ఇది కూడా. యేసుప్రభువు చెప్పింది కూడా హృదయానికి సంబంధించినవే. మంచోడు మంచి ఫలాలు ఫలిస్తాడు, చెడ్డోడు చెడ్డ ఫలాలు ఫలిస్తాడని. అంటే మన హృదయం కల్మషమైంది అనేది ఎలా అర్థమవుతుంది? హృదయం మలినమైపోయింది, మాలిన్యం అంటుకుంది, నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఘోరమైన వ్యాధి కలది, నిన్ను చంపటమే కాదు నీ ఆత్మస్థితిని కూడా చంపేస్తుంది అని ఇరిమే గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ఎలా అర్థమవుతుంది అని అంటే మన క్రియల్ని బట్టి మనం చూపించగలుగుతూ ఉంటాం. 2 హృదయాలను చూపిస్తాను మీకు బైబిల్లో. 2 హృదయాలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, హృదయం మలినమైపోయిన వాళ్ళ హృదయం ఎలా ఉంటుందని అంటే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోటు చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఇదే హృదయమో తెలుసా? దుష్టక్రియలు చేయు హృదయం. అంటే దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే రాకపోవటం చూసంట ఇలా భయం విడిచిపెట్టేస్తారంట. దుష్ట హృదయం కలిగిన వాళ్ళు చేసిన చెడు పనికి వెంటనే శిక్ష రావట్లేదు కదా, అందు గురించి మొత్తం భయం విడిచిపెట్టేస్తారంట. కాస్త భయం కూడా పోద్దంట వాళ్ళకి. ఎవరికి? హృదయం కల్మషమైన వాళ్ళకి, హృదయం మాలిన్యం అయిపోయిన వాళ్ళకి
మలినమైపోయిన వాళ్ళకి వారి లక్షణం ఎలా ఉంటుందంటే దుష్ట లక్షణం. శిక్ష వెంటనే రాదు కదా అని చెప్పి మరింతగా భయం విడిచిపెట్టి నీచమైన బ్రతుకుతారంట. ఈ హృదయం ఎలాంటిది? మోసకరమైంది. కాబట్టి యేసుప్రభువు ఏమంటాడనంటే మీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోండి అంటాడు. మరొక హృదయం చూపిస్తాను చూడండి. ఇర్మీయా గ్రంథం 5:23. ఈ మనుషులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. మనసు, హృదయము, మనస్సాక్షి ఒకదానికి సంబంధించిన ఒకదానికొకటి కలిగి ఉన్నటువంటి అంతరింద్రియాలకు సంబంధించినవి, భౌతికమైనవి కాదు, కంటికి కనబడనటువంటి 3 విషయాలు అనమాట అవి. మనసు, మనస్సాక్షి, హృదయం. మనసు, హృదయం 2 దగ్గర పర్యాయ పదాలే, కానీ లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇది ఇక్కడ ఏ హృదయం? ఇది తిరుగుబాటు చేసే హృదయం. తిరుగుబాటు చేస్తున్నావు అని అంటే నీ హృదయం ఏమైనట్టు? కల్మషమైపోయింది, మలినమైపోయింది. మాలిన్యం అంటుకుంటేనే తిరుగుబాటు చేస్తాం, మాలిన్యం అంటుకుంటేనే దుష్క్రియలు చేస్తాం. చాలా ఉన్నాయి, హృదయానికి సంబంధించి చాలా ఉన్నాయి. అయితే ఈ 2 చాలు. తిరుగుబాటుతనం నీలో ఉందంటే నీ హృదయం కల్మషమైపోయింది, మాలిన్యం అంటుకుంది. నువ్వు దుష్క్రియకు తగిన ప్రతిఫలం వెంటనే రాకపోవడం చూసి భయం విడిచిపెట్టి దుష్కార్యాలు చేస్తూ ఉంటే కనుక నీవు కూడా మాలిన్యమైన వాడివే. హృదయం దేనికి అంటుకోకూడదని దేవుడు రాయిస్తున్నాడు మాట. హృదయానికి మాలిన్యం అయిపోయిందంట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కాళ్ళు చేతులకి మలినం అయిపోతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాం, మరి హృదయం మలినం అయిపోతే కడుక్కోవాలిగా. దేంతో కడుక్కోవాలి? వాక్యంతో కడుక్కోవాలి. వాక్యము చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే, ఆ వాక్యానికి విధేయత నువ్వు చూపించితే ఖచ్చితంగా నీ హృదయానికి పట్టిన మలినాన్ని ఆయనకి అడిగేస్తాడు. ఒకప్పుడు ఇలాగే ఉన్నాం. ఒకప్పుడు లోకమాలిన్యం మన హృదయాన్ని కలమసం చేసింది, మలినం చేసింది. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా, సంఘంలోకి చేర్చబడిన తర్వాత కూడా హృదయం మలినమైపోతే కనుక నువ్వు పరలోకానికి కోల్పోతావు అంటున్నాడు. ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడితే ఏంటి అర్థం? నువ్వు పంది, కుక్క అంటున్నాడు. బురదలో దొల్లే పంది, కక్కిన దానికి తిరిగే కుక్క అన్నాడు పేతురు గారు. ఏం మలినం అవ్వకుండా చూసుకోవాలి? హృదయం. ఒకసారి ఎవరికో చెప్పట్లేదు, నేను అనుకుంటున్నాను నా హృదయం ఎలా ఉందని. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నా హృదయం మలినమైందా? మలినమైపోయినటువంటి హృదయానికి పచ్చకామరులోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు హృదయం మలినమైపోతే ఇతరులు కూడా మలినమైపోయినట్టుగానే కనపడతారు, చెడ్డగానే కనపడతారు. కాబట్టి ఈ విషయంలో మనం అందరం కూడా పరిశీలన చేసుకుందాం. మన హృదయం మలినమైపోయిన స్థితిలో ఉందా, లేకపోతే కల్మషం లేకుండా ఉందా, మలినం లేకుండా ఉందా, మలినం అంటుకోకుండా కాపాడుకుంటున్నామా అనేది పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం మలినమైపోద్దంట? డైరెక్ట్గా మొట్టమొదటిగా మలినమయ్యేది ఏంటి? హృదయమే. అక్కడే డ్యామేజ్ అవుతుంది. అక్కడ డ్యామేజ్ అయిందంటే కనమ పని అవసరం ఉండదు సాతానికి. అందుకే టార్గెట్ అక్కడ పెడతాడు. హృదయం నిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు యేసుప్రభువు వారు. అంటే హృదయం మారిపోతే ఇంక అన్నీ మారిపోతాయి. ఆ వైరస్ అక్కడి నుంచి అక్కడికి ఇంకా తర్వాత పరిస్థితులన్నింటికి ఆవహించేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మలినం అవ్వకుండా కాపాడుకోవాల్సింది అక్కడే హృదయమే. 2 ఏంటంటే మత్తయి సువార్త 15:18-20 నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. మన నోట నుండి వచ్చి అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుండి వస్తాయంట. నోటుతో మాట్లాడే మాట నోట్లోంచి నాలుగు మించి రావాటివి. నాలుగుతో ఒక మాట అన్నామంటే హృదయంలో అయ్యి నిండిపోయి ఉంటేనే మాట్లాడతాం, అవునా కాదండి? ఇవే మనిషిని అపవిత్రపరుచును. అంటే మలినం చేయను. హృదయంలో నుంచి వచ్చి ఏం చేస్తాయట? మనల్ని మలినం చేస్తాయంట. బయట నుంచి వచ్చి ఏం మనల్ని మలినం చేయం, కానీ మన లోనున్నవే మనల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయంట, మలినం చేస్తాయంట. ఏంటవి? దురాలోచనలు. అంటే ఆలోచనలకు మలినం అంటుకుపోద్దంట. 1 హృదయానికి మలినం అంటుకుంటే 2 ఆలోచనలు కూడా మలినమైపోతాయంట. ఆలోచనలు మలినమైపోతే ఏమవుతుంది? మన ఆలోచనలు మలినమైపోయినాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? అసలు మొత్తం మార్పు. అంటే మన ఆలోచనే కల్మషం వచ్చేస్తే, మన ఆలోచనే మలినమైపోతే మనం చేసే పనులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? మన ఆలోచనల మీద ఆధారపడి. మనం ఆలోచించిందే చేస్తాం.
మనం ఆలోచించిందే జరిగిస్తాం. అది ఆలోచన సరిగా లేదనుకోండి, పనులు కూడా ఎలా ఉంటాయి? చెడిపోతాయి. చెడు పనులే చేస్తాం. ఆలోచనలు బాగున్నాయి అనుకోండి, చెడు పనులు చెయ్యం. అంటే మనలోండి మంచి ఆలోచనలు రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆలోచనలు కూడా ఏమైపోయినాయంట? మలినమైపోయినాయంట. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఆలోచనలకు మలినమయ్యాయి అని. ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు కూడా అదేమైందంటే కడిగి పవిత్రపరచబడిన తర్వాత కూడా మన ఆలోచనలు ఏమైపోతున్నాయి? మలినమైపోతున్నాయి. మాలిన్యం అంటుకుంటుంది. చాలామంది ఆలోచనలు మారిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు ఇవాళ. వాళ్ళు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పాడు చేస్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు మలినమైపోయినాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. మనమైనా ఎవరైనా, ఇది ఎవరో ఒకరికి సంబంధించింది కాదు. సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లై అవుతుంది. ఏం చెడిపోకూడదు? ఆలోచనలు చెడిపోకూడదు. ఆలోచనలు చెడిపోవటం అంటే ఏంటి? కల్మషం అయిపోయినట్టే. ఆలోచనలు ఎలా కల్మషం అవుతాయి? ఒక డొక్కు వాటర్లో చిన్న రంగు చుక్క వేయండి, ఏదన్నా ఒక ఇంకు ఇది వాడతారు కదా, మీరు నీరు మందు వాడతారు కదా, ఒక చుక్క వేయండి, మొత్తం అన్నీ ఏమవుతాయి? మారిపోతాయా? ఆ చుక్కలు ఏలాడుతుంటుందా? నువ్వు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చిన్న చుక్కతో స్టార్ట్ అవుతుంది. అది మొత్తం డొక్కులోని వాటర్ని అంతా కూడా మార్చేస్తుంది. నువ్వు ఒక్క ఆలోచన, చెడు ఆలోచన చేస్తావు, ఆ ఆలోచనలన్నీ కూడా ఆ చిన్న చెడు మొత్తం నీ ఆలోచనలన్నింటిని కూడా ఏం చేస్తుంది? మళ్ళీ మంటించేస్తుంటుంది. మళ్ళీ మంటించుకోకూడదంట. ఆలోచనలు చెడిపోకూడదంట. మనం ఆలోచించే విధానం మళ్ళీ మంటుకోకూడదంట. ఇందాక ఏం చెప్పుకుంటున్నాం? మనం భౌతికమైన విషయాలకు మలినం అయిపోతున్నప్పుడు కడిగేసుకుంటున్నాం. ఒకవేళ అవ్వక మునుపు ఆ మలినం అంటుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం హృదయానికి మలినం అంటుకోకూడదు, ఆలోచనలకు మలినం అంటుకోకూడదు అని చెప్పినప్పుడు మనం ఎందుకు జాగ్రత్తలు ఎలా అంటుకుంటుంది? ఈ మనసుకి లేకపోతే ఆలోచనలకి మలినం ఎలా అంటుకుంటుంది? ఎలా అంటుకుంటుంది చెప్పాలి. లోకం అంటిస్తుంది అంటండి. మేము చూడు ఎలా ఉన్నాము. ప్రార్థనలకు వెళ్తే ఇలా ఉన్నామా? ప్రార్థనలకు వెళ్ళకపోయినా మాకు ఎలా ఉందో తెలుసా? అప్పులు తీరిపోతున్నాయి. ప్రార్థనకి వెళ్ళకపోయినా మాకు ఏమవుతుందో తెలుసా? సమృద్ధిగానే ఉంది అని ఎవడన్నా ప్రార్థనకి వెళ్ళి వాడిని ఒక చెడు పేజ్ వేసాడు అనుకోండి, అదే వీడి ఆలోచనకి వాడు ఆలోచన జోడించాడు అనుకోండి, ఆడు ఆల్రెడీ చెడిపోయాడు. చెడిపోయినోడు ఈ చెడిపోయినోడికి చెప్తాడు. ఈ చెడిపోయిన మనసు కూడా ఏమవుతుందంటే నిజమే కదా అంటే ఈ మనసు ఈ ఆలోచనలు ఏమైపోతాయి? ఆడికి అలా ఉన్నప్పుడు మనకు కూడా ఎలా ఉంటుంది అంటే ఈ మనసు కూడా ఏమవుద్ది? మనసు కలంషమైపోద్ది, మలినమైపోద్ది అంట. ఈ మన ఆలోచనలు వేరే వాళ్ళకి అప్పచెప్పకూడదండి. మన ఆలోచన మన దగ్గర ఉంచుకోవాలి. ఈ ఆలోచనలు దేవునికి అప్పగించాలి. చాలామంది ఆలోచనలు చెడిపోయినాయి. చాలామంది ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. ఆలోచనలు వాళ్ళ ఆధీనంలో లేవు. వాళ్ళ ఆలోచనలు ఎక్కడ వేస్తారంటే ఆకాశానికి నిచ్చినేసినట్టు వేస్తారు. ఆలోచనలు చెడిపోయిన మనుషులు. మన ఆలోచనలు ఎవరికి అప్పచెప్పాలి అంటే నాకు ఆలోచించడం రావట్లేదండి, ఆలోచించే పరిస్థితి నా దగ్గర లేదండి. ఎలా అండి? ఎలాంటి ఆలోచనలు చేయాలి? కలంషమైపోద్ది అంటున్నారు. ఎలాంటి ఆలోచనలు చేయాలి అని అడిగితే దేవుడేమంటాడు తెలుసా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 చూద్దాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట. చూడండి, మా యుద్ధము శరీర సంబంధమైనది కాదు. చూడండి ఏమంటున్నాడు అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమగలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరుచున్నట్లు చెరపట్టి. వాళ్ళు ఏం చేస్తారంట? అసలు నా ఆలోచనలు కల్మషమైపోయినాయా, ఎలా ఉన్నాయి అని ఆలోచనలు వారు స్వాధీనంలో పెట్టుకుంటారంట. అపొస్తలులు అంటారు, మా ఆలోచనలు మా ఆధీనంలోనే ఉంటాయి, మా చెరలోనే ఉంటాయి, మమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళవు, అవి మా చెరలోనే ఉంటాయి, మేము వాటిని లోపరుచుకుంటాం. మా ఆలోచనలు అంతు దాటి హద్దులు దాటి వెళ్ళిపోవు. మా ఆలోచనలు వేరుగా ఉండవు. ఒకవేళ వెళ్ళిపోతే కనుక వాటిని చెరపడతాం. చెరపట్టి ఏం చేస్తాం తెలుసా? క్రీస్తుకు లోపరుస్తాం. మా ఆలోచనలు నువ్వు చెప్పు తండ్రి అని, మాకు ఆలోచన ఇచ్చి నడిపించు అని.
మా ఆలోచనలు మా దగ్గర ఉండవు. మా ఆలోచన అంతా కూడా దేవుడే మాకు ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపిస్తాడు. అలా చెరపట్టి ఆయనకి అప్పచెప్పాం. అందుగురించి వాళ్ళ ఆలోచనలు కల్మషం అవ్వాల. మన ఆలోచనలు కల్మషం అవడానికి కారణం ఏంటి? మనం ఆలోచన చెప్పిన మనం నడం, ఎవడో చెప్పిన ఆలోచన ఈ ఆలోచనకు జోడించి మనం నడుస్తాం. అందుగురించి కల్మషం అయిపోతుంది. పౌలు గారు ఏమంటున్నాడు? ప్రతి ఆలోచన, వాళ్ళకి వచ్చే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరుస్తారంట. లోపరిచినట్లు చెరపట్టి వాటిని పట్టుకుంటాం, క్రీస్తుకి అప్పచెప్తాం. కొంతమంది ఆలోచనలో పరుగులెట్టేస్తుంటాయి, కోటలు దాటేస్తుంటాయి, ఆలోచనలు చేసేస్తుంటారు, ఆకాశానికి నిచ్చినేసేస్తుంటారు. అలా ఆలోచన చేసి ప్రతి ఒక్కడు ఆలోచన కూడా మలినమైపోయింది అని చెప్తున్నాడు. ఏం ఆలోచించాలి? ఎలా ఆలోచించాలి? ఒకటి, హృదయం మన ఆత్మ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైందో మన ఆలోచనలు కూడా మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. ఈ చెడిపోయినాయి అనుకోండి, నిర్ణయాలు కూడా ఏమవుతాయి? చెడ్డ నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. పిలిపిలికి రాసిన పత్రిక పౌలు గారు మరో చోట మాట్లాడుతూ దైవికమైనటువంటి నిత్యము నిలిచే వాటి మీద ఆలోచనలు ఉండాలి అని మాట్లాడుతూ 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మీ ఆలోచనలను ఎక్కడ పెట్టుకోవాలి? మన ఆలోచనలు ఎటు తిప్పాలి? ఏవి యోగ్యమైనవో, ఏవి మెప్పైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదకి తిప్పాలట మన మనసుని. అప్పుడు మలినం అవ్వదంట. వాటి మీద తిప్పకపోతే, అంటే అందులో చెప్పాడు ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వీటి మీదకి తిప్పుకోవాలంటే మన ఆలోచనలు. అప్పుడు క్రీస్తు వాటిని చెరపట్టి ఇటువైపు నడిపిస్తారంట. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఆలోచనలు చెడిపోయినాయి అనుకోండి, జీవితం చెడిపోద్ది. హృదయం చెడిపోయింది అనుకోండి, మన జీవితాలు చెడిపోతాయి. అంటే మలినం అవ్వకుండా కాపాడుకోవాల్సినవి ఏంటంటే, హృదయం మలినం అవ్వకుండా కాపాడుకోవాలి, ఆలోచనలు మలినం అవ్వకుండా కాపాడుకోవాలి. అవునా కాదండి? ఇవాళ చాలామంది కుటుంబాలు బాగుపడే కారణం ఏంటంటే అదే. వాళ్ళ జీవితాలు బాగోపడే కారణం ఏంటంటే మలినమైపోయినాయి. నువ్వు స్నానం చేయకుండా మొహమూట కడిగేసుకుని ప్రార్థనకు వచ్చేసినా పర్లేదు, ఏం కాదు. మొత్తం అన్నీ తేడాగా ఉంటాయి, సిరాగ్గా ఉంటాయి, వాసన కొడతాయి. శుభ్రం అవ్వాలి. సేమ్ అంతే, మనం కూడా అంతే. పైపైన మెరుగులు చేసేసి భక్తులు అన్నట్టు యాక్ట్ చేస్తాము. కనమన్నీ కూడా మలినమైపోయి ఉంటాయి. ఎవరికి తెలీదు? అన్నీ చూస్తాడు దేవుడు అండి. 2 విషయాలు చూసాము. ఒకటి, ఆలోచనలు మాలిన్యం అవ్వకూడదు, హృదయం మాలిన్యం అవ్వకూడదు. ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత అన్నాడు, వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏది పడుతుంది తినం, ఏది పడుతుంది తాగం, అన్నీ చెక్ చేస్తాము. ఎందుకంటే శరీరాన్ని మరణానికి అప్పగించేసేంత మాలిన్యం ఈ లోకంలో ఉంది. అలాగే ఆత్మ జీవితాన్ని కూడా నరకానికి పంపించేసేంత మాలిన్యం ఈ లోకంలో ఉంది. కనుక మన యాత్రలో, మన ప్రయాణంలో చాలా జాగ్రత్తగా మలినం అంటుకోకుండా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మలినమైపోతుంది ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుండి 9 వరకు రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు పరిసయ్యులు వచ్చి, ఎవడైనా తన భార్యని వదిలేస్తే న్యాయమేనా, విడిచిపెడితే న్యాయమేనా అని అడుగుతున్నాడు. అందుకే యేసుప్రభువు వారు మాట్లాడుతూ, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించేననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పాననియు మీరు చదవలేదా? వాళ్ళని అడుగుతున్నాడు. వీళ్ళు శోధిస్తూ అడుగుతున్నారు. ఏదైనా కారణం చొప్పున భార్యని భర్తని భార్య వదిలేస్తే అది న్యాయమేనా అని అడుగుతున్నారు, శోధించాలని. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఎవరైనా తేడా చేస్తే వదిలేమని చెప్పింది, పరిత్యాగ పత్రిక ఇమ్మని చెప్పింది. అసలు ఈయన ఏం చెప్తాడు? దేవుడు జతపరిచాడు కదా, జతపరిచిన వాళ్ళు విడగొట్టాలని ఈయన చెప్తాడా? లేకపోతే తప్పు చేస్తే వదిలేయి నీ భార్యని అని చెప్తాడా? చిక్కుల్లో పెట్టేద్దామని అడిగారు. యేసుప్రభువు వారి జవాబు అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రశ్నలో ఏలకొల్లు ఆడకూడదు. ఆయన ఏమంటున్నాడనంటే, అయ్యా దేవుడు
తప్పు చేస్తే వదిలేయమని చెప్పి ముందు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేయాల. వాళ్ళిద్దరు ఏకశరీరమై ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారని చెప్పాడు. అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు చూడండి 7వ వచనం, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడిగారు. మరి ఎందుకు విడాకులు డైవర్స్ పత్రాలు ఎందుకు ఇచ్చాడు మోషే? ఇవ్వకూడదు కదా, దేవుడేమో విడిచిపెట్టకూడదు కలిసి ఉండాలని చెప్పినప్పుడు ఎందుకు విడిచిపెట్టామని మరి మోషే ఈ విడాకుల గురించినటువంటి చట్టాన్ని ఇచ్చాడు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఏమని, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరి ఒకరిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ విషయం ఏంటంటే అసలు దేవుని సిద్ధాంతం అది కాదు. కుటుంబాలు విలువలు కలిగి జీవించాలని దేవుడి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇద్దరు స్త్రీ పురుషులను జతపరిచాడు. కానీ ఈ స్త్రీ పురుషుల మధ్య విడిపోయే ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? విడిపోమని దేవుడు ఏం చెప్పలే, విడిపోవద్దన్నాడు, కలిసి ఉండమన్నాడు. కుటుంబాలు విలువలు కలిగి బ్రతకాలని కోరుకున్నాడు. కానీ కుటుంబాలకు కూడా కల్మషం ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆదిలో కుటుంబాలు విడిగా ఉండమని ఏం చెప్పలే, కుటుంబం అంతా కలిసి ఉండాలి, భార్య భర్త పిల్లలు, కుటుంబం ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి. దేవుని ప్రణాళిక అది. కానీ పరిత్యాగ పత్రిక మధ్యలో వచ్చిన మోషే ఎలా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చేస్తున్న తప్పుని బట్టి కుటుంబంలోని కల్మషం వచ్చింది. అందుకు మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. అంటే కుటుంబాలు కూడా ఏమైపోయినాయి చెప్తున్నాడు తెలిసి యేసుప్రభువు వారు, మాలిన్యం అంటుకుంది. కుటుంబాలకు కూడా మాలిన్యం అంటుకుంది. కుటుంబాలు మలినమైపోయినాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ బాగాలేదు. కుటుంబ వ్యవస్థ బాగుంటేనండి ప్రపంచమంతా బాగుంటుందండి. మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది రోగం అంటే, మలినం ఎక్కడుందో ప్రాబ్లం అంటే కుటుంబంలో ఉంది. కుటుంబం బాగుందనుకోండి మొత్తం అంతా బాగుంటుందండి, దేశాన్ని అంతటికీ క్షేమమేనంట. ఎక్కడ బ్రేక్ అయిందంటే, ఎక్కడ మలినం అంటుకుందంటే కుటుంబాలకి మలినం అంటుకుపోయింది. అంటే భార్య భర్తల మధ్య ఏమొచ్చింది? గొడవ వచ్చింది. ఆ గొడవ ఎందుకు వచ్చింది? మలినం చేసుకున్నారు హృదయ కాఠిన్యాన్ని బట్టి. హృదయం కఠినమైపోయినప్పుడు భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి అన్న టైప్లోకి మారిపోయారు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదు, భర్త జాడ భార్యకి లేదు, భార్య జాడ భర్తకి లేదు. భర్త తప్పిపోతున్నప్పుడు భార్య అడిగేది లేదు. ఎందుకు అడగదు? అడిగితే నీ పరిస్థితి ఏంటని అడుగుతాడు, నీ భాగవతం ఏంటని అడుగుతాడు. కాబట్టి మనం అడగకుండా ఉన్నామనుకో, వాడు పని అడి చేసుకుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది కుటుంబంలో ఇలాంటి మలినమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి కుటుంబాల్లో కూడా ఏమొచ్చింది? మాలిన్యం వచ్చేసిందంట. మనం నిజంగా ఎప్పుడు అడుగుతాం? ఇప్పుడు భర్తని నువ్వెందుకు ప్రార్థనకు రాలేకపోతున్నావు, నువ్వెందుకు విలువలు మరిచి బ్రతుకుతున్నావు, నువ్వెందుకు నీ జీవితం ఏంటి ఇలా తగిలేడిందని అడిగితానికి నువ్వు పాడైపోయావు, నువ్వు అడగలేవు, నీ దగ్గర సామర్థ్యం లేదు, నువ్వు చెడిపోయావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ క్రియలు ఏంటి అలా ఉన్నాయి అని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? అడగకూడదు. ఇలాగ మలినమైపోయినాయి కుటుంబాలు. భర్త జాడ భార్యకి లేదు, ఆడ ఎక్కడికి వెళ్తాడో సాయంత్రానికి ఇంటికి వచ్చి నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలి అంతే. భార్య జాడ భర్తకి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు అనవసరం, నన్ను అడగవు కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇద్దరు చెడిపోయారు. వీళ్ళిద్దరి మధ్య పిల్లల కల్మషం అయిపోతున్నారు. ఆ విషయం తెలుసా? కుటుంబం వ్యవస్థ పాడైపోయింది. కుటుంబ వ్యవస్థకి మాలిన్యం అంటుకుంది. క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదని యేసుక్రీస్తు వారు వాపోతున్నాడు పరిశీలతో చెప్తూ. దేవుడు ఆది నుండి అలా కోరుకోలే. విడాకులైనటువంటి పత్రం ఎందుకు వచ్చిందంటే మీ జీవితాలు బాగాల, మీ కుటుంబాలు కట్టుకోవటం రాలా. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట, 3 రాళ్ళు ఏం చేస్తుందట? తన చేతులతో పెరికేసుకుంటుందంట. మలినమైపోయినాయి. భర్త ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పండి, ఈ టైంకి వచ్చారంటే అడగలేవా? ఎందుకు అడగలేవు? నీకు అడ్డు చెప్పడు కాబట్టి, నువ్వు ఎక్కడైనా తిరిగి వస్తావు కాబట్టి. నువ్వు భార్యని అడగలేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడగలేవు. ఎందుకు అడగలేవు? నువ్వు చెడిపోయావు కాబట్టి. నీకు హక్కులు లేవు. మలినమైపోయినాయి, నీ బ్రతుకులే మలినమైపోయినాయి, మీ కుటుంబాలు మలినమైపోయినాయి. మీ మలినం వల్ల ఎవరికంటూ కూడా తెలుసా? ఎవరుంటారు ఇంట్లో? పిల్లలు ఉంటారు. పిల్లలకి అంటుకుంటుందంట మలినం. అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలకి అంటుకుంటుందంట మలినం. చెప్పడానికి సరిపోతారా?
పిల్లలకి. మీరు చెడిపోయింది కాక ఎవరిని చెడగొట్టేస్తున్నారు? పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు అంటున్నాడు దేవుడు. స్టెప్లుగా అలా చెడిపోతే వెళ్ళిపోతాం. కుటుంబం అంతా కూడా బజారు పాలైపోద్ది. మనకు తెలియదు అది. ఆ మలినం అంటుకుందన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ హృదయం కఠినం అయిపోయింది కాబట్టి, వివాహ విలువలు మీకు తెలియదు కాబట్టి, కుటుంబ విలువలు మీకు తెలియదు కాబట్టి మోషే ఆ పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. బంధం విలువ తెలిస్తే ఆ మోషే గారి ద్వారా ఆ విడాకుల పత్రం ఎందుకు మంజూరు చేస్తాడు దేవుడు అని అడుగుతున్నాడు. అంటే చెడిపోయింది మీరు, చట్టం కాదు అంటున్నాడు. భార్య మీద భర్త గొడవ, భర్త మీద భార్య గొడవ ఎందుకు విడిపోతున్నారండి? వెళ్ళిపోయి ఎలా ఉంటున్నారండి? భార్యను వదిలేసి భర్తను వదిలేసి భార్య. కొంతమంది బాధపడుతుంటారు, 8 నెలలు ఏందండి నా భార్య వెళ్ళిపోయి రావట్లేదండి. 8 నెలలు అంటే బాగా సాగి తీసేస్తే తెగిపోయినట్టే కదా. రబ్బర్ బ్యాండ్ గట్టిగా సాగి తీసేస్తే ఏమవుద్ది? ఎంతవరకు సాగి తీసుకోవాలి అంతవరకు సాగి తీసుకుని ఇది అయ్యలే లేదని వెనక్కి వచ్చేయాలి. ఇక్కడే ఉండి దగ్గరుండి సరి చేసుకోవాలి. విడిపోతున్నారు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, మలినమైపోతున్నాయి కుటుంబాలు. ఈ మాలిన్యం కనపడతలేదు. ఒళ్ళు శుభ్రం చేసేసుకుంటే సరిపోద్దా? ఒళ్ళు శుభ్రం చేసుకుంటే సరిపోదు, కుటుంబాన్ని శుభ్రం చేసుకో. అదే నేను చెప్పిందండి, అది దేవుడే చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇందాక అన్నాను చెప్పారు సార్, హృదయం మలినమైపోతే హృదయం అంటది నీకే చెప్తున్నాడు, నిన్నే అంటున్నాడు చూసుకో అంటది. నిన్ను మోసం చేసేది. మళ్ళీ నువ్వు కుటుంబం కట్టుకున్నామని ఒకసారి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి అలా టచ్ చేసి మారాలనిపించినప్పటికీ హృదయం ఆల్రెడీ మలినమైపోయిన హృదయం లోనెట్టుకున్నావు కదా, నిన్నే అన్నాడు, నిన్నే తిట్టాడు అంటది, మోసం చేసేస్తుంది. మళ్ళీ నువ్వు మోసపోతావు. మొత్తం మలినమైపోయింది. మలినమైపోయినోడికి, ఆ బురదలో ఉన్నోడికి ఆ బురద కొంప నచ్చిద్ది. ఏమంటున్నాడు? ఎవరికి వారే యమున తీరు అన్నట్టుగా కుటుంబ వ్యవస్థ మారిపోయింది. పిల్లలు, భార్య, భర్త అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు కూడా తెలియకుండా కొన్ని కుటుంబాలు ఈ లోకంలో బ్రతుకుతున్నాయంటే వాళ్ళు మలినమైపోయారని చెప్తుంది బైబిల్. అసలు విలువలు లేవా? ఎవరి కోసం బతుకుతున్నావు నీకు తెలీదా? ఎందుకోసం బతుకుతున్నావు నీకు తెలీదా? అభంశుభం తెలియనటువంటి పిల్లల జీవితాలు మన చేతులు పెట్టాడండి. అన్యపుణ్యం తెలియదండి వాళ్ళకి. వాళ్ళ కోసమైనా నీతిగా బతకాలి కదా, వాళ్ళ కోసమైనా మనం మంచిగా బతకాలి కదా. వాళ్ళు ఎదురుకుండా కొట్లాడేసుకుంటారు, వాళ్ళు ఎదురుకుండా నేల కొట్లాడేసుకుంటారు, వాళ్ళు ఎదురుకుండా సరస సలాపాలన్నీ సాగిస్తుంటారు. పిల్లలు ఏమవుతారండి? మలినమైపోయిన మీ బతుకులు ప్రభావం ఎవరి మీద పడుద్ది? పిల్లల మీద పడుద్దండి. ఇక్కడ ఒక సేవకుని నిన్నేం చేయలేకపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్నేం చేయలేకపోవచ్చు, నిన్ను కట్టుకున్న భర్త, నీ అత్తమామలు నిన్నేం చేయలేకపోవచ్చు. ఏంటి లెక్కలేనట్టుగా బతకొచ్చు. దేవుడు తాట తీస్తాడు, నిన్నైనా నన్నైనా మనల్ని ఎవరినైనా. దేవుడు సహించడండి అసలు అలాంటివి. ఎందుకంటే ఈ కుటుంబం ద్వారా ప్రపంచానికి క్రైస్తవ కుటుంబాల ద్వారా విలువలు నేర్పించాలని దేవుడు కోరుకున్నాడు. క్రైస్తవ కుటుంబాలు చెడిపోతే ఎలా అండి? మలినమైపోయినాయి. మలినం ఒకప్పుడు ఎలాగ ఉంది, క్రీస్తు ప్రభువులోకి వచ్చాం, ఎలా ఉండాలి చూడండి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక, భక్తులు ఎంత వాపోయారండి వీళ్ళ గురించి, కుటుంబాల గురించి, ప్రజల గురించి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. అంచె దినాల్లో ఏమొచ్చినాయి అంట? అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. దేని మీదకి నెట్టేశారు ఇది అంటే? కాలం మీదకి నెట్టేశారు. కాలం అంటే మూడం, ఈ నెలంతా మూడం, పెళ్లి చేసుకోకూడదు. ఏంటి నెలకు మూడమా? నెల మంచిది కదా. ఎంత దుర్మార్గం అండి ఇదే. నెల మంచిది కాదా? ఎవడు చెప్పాడు నెల మంచిది కదా అని? దేవుడు ఆయన చెప్పాడా? మంగళవారం మంచిది కాదు అంటే మలినమంతా దేనికి అంటించేస్తున్నారు? దేవుడు చేసిన సృష్టికి అంటించేస్తున్నారు. సృష్టి దేవుడు చేసినప్పుడు మలినంతో లేదు. మంగళవారం చెడ్డది, శుక్రవారం మంచిది అని మాట్లాడతలేదు ఇక్కడ పౌలు. ఏటి గురించి మాట్లాడుతున్నారంటే, ఈ కాలాల్లో బ్రతుకుతున్న మనుషులు మలినమైపోయారు. కాలం మారిపోయిందంటే, కాలం మన 2000లో మంగళవారం 24 గంటలు ఉంటే 2024లో మంగళవారం 20 గంటలు ఉందా? అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంది. అప్పుడు 2020లో మంగళవారం ఉదయం లేవగానే అందరికీ చేతుల్లోకి ప్లేట్లు వచ్చేసినాయి, ఇప్పుడు రాలేదా? అందుకు మంగళవారం చెడ్డదా?
రోజుల గురించి, కాలాల గురించి దేవుడు మాట్లాడట్లేదు ఇక్కడ. మనుషులు చెడిపోయారు, విపరీతంగా చెడిపోయారు. అంటే కృపారం గారు ఒక 20 ఏళ్ళ క్రితం ఎలా ఉండేదండి? హాయిగా ఉండేది. ఒక 30 ఏళ్ళ క్రితం ఇంకా బాగుండేది. ఒక 50 ఏళ్ళ క్రితం అసలు కలమసం లేకుండా సంటి పిల్లల్లో ఉండేవారు అందరూ. ఉండే కొలదు చెడిపోతున్నాడు మనిషి. ఇంకా 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 ఆమె చూసి ఈయన చూసి వాడు, ఆమె చూసి ఈమె చూసి ఆమె, ఇలా మొత్తం చెడిపోతున్నారు. అదే చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే మంగళవారం చెడ్డది, శుక్రవారం చెడ్డదని మంచిదని చెప్పలేదు ఆయన. కింద చెప్పాడు చూడండి, కాలాలంటే ఏంటో. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరికండి? తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది. తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులు ప్రేమించరు, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తిడతారు, కొడతారు. భార్యాభర్తలుగా మలినం అవ్వకూడదు, తల్లిదండ్రులుగా కూడా మలినం అవ్వకూడదు. తల్లిదండ్రుల విషయంలో పిల్లలుగా మనం కూడా మలినం అవ్వకూడదు. తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూడట్లేదండి ఇప్పుడు. అమ్మా ఇలా ఇలా వెళ్ళకూడదే అని కూతురికి తల్లి చెప్పింది అనుకో, అసలు ఎంత కోపం వచ్చేద్ది అనుకున్నారు. అసలు కత్తి కటారులు ఉంటే కంటే వేసే అవతలాడేద్దంతే. మంచే కదా చెప్తారు. మన మనోజ్ వాకింగ్ చెబుతూ మంచి మాట అన్నాడు. వాళ్ళ నాన్నగారు తిట్టేసి కూడా అండి క్రికెట్ మ్యాచ్కి వెళ్తే. ఇవాళ ఇక్కడ అందరికంటే వాళ్ళ నాన్న తిట్టడం వల్లే టీచర్గా కొనసాగుతున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేసుకుని. వాళ్ళ నాన్నగారు మనోజ్ని చంపేయాలని కాదు, మనోజ్ని నాశనం చేసేయాలని కాదు, భవిష్యత్తు కోసం తిట్టాడు ఆయన. ఆ తిట్లు ఒక టీచర్ని చేసినాయి. మన పరిస్థితి ఏంటి? తల్లిచ్చి వాళ్ళు అసలు ఊరుకోకూడదండి. చేతిలో మీరు మిషన్ కానీ ఎడుతున్నారు, చేతులు పేలిపోతున్నాయి కదా. చేతులు ఫోన్ కాదు, అది సెల్ ఫోన్ కాదు, హెల్ ఫోను. నరకానికి నడిపించే ఒక భయంకరమైన ఆయుధం అది. సాతాను ప్రవేశపెట్టిన తంత్రం అది. తల్లిదండ్రులు ఊరకనే తిట్టరు, భవిష్యత్తు బాగోవాలని తిడతారు. మేము చెడిపోయాము, మీరు చెడిపోకూడదు అని. కనీసం పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులకి మీకు బాధ్యత లేదు. పిల్లలు తల్లిదండ్రులు తిడుతుంటే ఆ పిల్లలకి బాధ్యత లేదు. ఊహ తెలియని వాళ్ళు అంటే పర్వాలేదు, ఊహ తెలిసిన వాళ్ళు కూడా తిరగబడిపోతున్నారు. కుటుంబాలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ఒక ఐదుగురు ఉన్నారు ఇంకొక కుటుంబాలు, ఐదు మూలకి వెళ్ళి 5 చల్లట్టు కూర్చుంటున్నారు. ఫోన్, ఇంకొక ఫోన్ అక్కడ ఆల్రెడీ దాన్ని ఏమంటారు, ఖాళీగా స్పేర్లో ఫోన్ ఉంది, దానికి ఫోన్ వస్తుంది, ఎవరు పట్టించుకుంటలేదు. అయిపోయింది, రింగ్ అయింది అయిపోయింది. బయట ఉండి చేస్తున్నాడు ఒక ఆయన మాస్టర్ గారు వచ్చి, తలుపు కొట్టాడు, అసలు పట్టించుకుంటలేదు. మళ్ళీ పక్క వచ్చాడు, తలుపు కొట్టాడు, బయట వెనకాల తలుపు తీసింది, వెనకాల నుంచి వచ్చేసరికి ఎవరికాలు చల్లట్టుకుని ఎవరి ప్రపంచంలో ఉన్నారు. ఇది కుటుంబం అంటే. ఇప్పుడు కుటుంబం అంటే ఏంటి? 4 రకాలకి చెడిపోవాలి కుటుంబం అంటే. కుటుంబం అంటే ఏంటి? 4 రకాల గడ్డలు తినాలి, 4 రకాల చెడుదారులు దొక్కాలి. అది కుటుంబం అంటే ఈరోజు లోకానికి. క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కుటుంబానికి ఏమొచ్చింది? మాలిన్యం. లేదా ఇలాంటి కుటుంబాలు తగులుతున్నాయి మీకు? చెడు కొంపు వచ్చేస్తుంది. మలినం అంటున్నారు మీరు. మలినం కాదు, పెంటంతాలు ఇంట్లోనే ఉంది. మలినం అంటే ఏంటి? కొద్దిగా అంటుకునేది. అసలు పెంటే ఇంట్లో పెట్టుకుని ఉంటే ఇంక మలినం అంటారేంటండి బాబా? అవి ఇదంతా వీళ్ళ ఇంట్లో వచ్చి కొంపే, వీళ్ళ ఇంట్లో వచ్చి వెళ్ళే కొంపే ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి అంటుకుంటుంది ఆ మలినం అంటున్నాడు. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, కుటుంబాలు విలువలు పోగొట్టుకోకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచాలన్నాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలు అంటే ఏంటి? ప్రభు ఆయన శిష్యులకి మాటలు చెప్పలా, బ్రతుకునే బోధగా చూపించాడు. మీరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి బ్రతుకు ద్వారా బోధ నేర్పించాలి, ఆయన శిక్షణ ఇవ్వాలి, ఆయన బోధన నేర్పించాలి. నువ్వే చెడిపోయావు. మాకు ఒకడు ఉండేవాడు ఎక్కడ మన గేట్ దగ్గర దాటిన తర్వాత సాయిబుల్ది మటన్ కొట్టు ఉండేది. ఆ సందులో వాళ్ళ అబ్బాయి అత్తని తిట్టనివాడు, నానమ్మని తిట్టనివాడు. మన తిడుతుంటే మురిసిపోయేవాడు, ముద్దులెట్టేసేవాడు. ఓ రోజుని ఈయనే తిట్టాడు, కచ్చిడ బూతు. అసలు ఏడ్చాడు. ఎందుకు ఏడుతున్నాడు? నువ్వే కదా నేర్పాలి. అయ్యి బాబు ఇంత దారుణంగా ఉంటుందా అన్నాడు. ఏళ్ళకోలం వల్ల ఏమైంది? ఎవరికి వచ్చింది అది? నీ బండారం బయటెట్టేస్తాడు ఆడే. బండారం బయటెట్టే ప్రధాన ఆయుధం ఆడే.
చూసుకో. ఏం చేయాలి? మలినం అవ్వకుండా కాపాడుకోవాలి. లోకమంతా అలా ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే మన క్రైస్తవులు కూడా లోకంతో కలిసిపోయి కుటుంబాలను పాడు చేసుకోవటం చాలా విచారించదగ్గ విషయం. కుటుంబం అంటే విలువలు నేర్పించాలని మనకు కుటుంబాలను ఇచ్చాడు. అసలు ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలో కూడా లేదు కుటుంబం ఎలా ఉండాలని, బైబిల్లో తప్ప. అంత అద్భుతమైన సమాచారం ఉంది కుటుంబాలు ఎలా ఉండాలన్నది. పిల్లలు ప్రేమించే విషయంలో తల్లిదండ్రుల దగ్గర స్వార్థం ఉండకూడదు. పెద్ద కొడుకుని ఒక రకంగా, చిన్న కొడుకుని ఒక రకంగా, చిన్న కొడుకుని ఒక రకంగా, పెద్ద కొడుకు రకంగా, పెద్ద కూతురుని ఒక రకంగా, చిన్న కూతురుని ఒక రకంగా, ఇలా వేరియేషన్ చేయకూడదు. వారు నీకు పుట్టారు కాబట్టి నీ పిల్లలు కాబట్టి నువ్వు సమానంగా చూడాలి. లేదండి అలాగా ఇలా ఇదే కల్మషం అయిపోయింది. కల్మషం అంటే ఏంటి? ఈ ఎంటర్ అవటమే. కుటుంబాలు ఏమైపోతున్నాయి? అంచెదనాలు ఎలాంటి వాళ్ళు వస్తారంట? తల్లిదండ్రులకు అవిధేయులు వస్తారంట. పైకి భక్తి గలవారు వల్ల ఉండి 5వ వచనం, దాని శక్తిని ఆశ్రయించి వారిని ఉంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండు, ఎందుకంటే ఆ మల్లెము నీకు అంటుకుంటుంది అంటున్నాడు. చాలా దౌర్భాగ్యకరంగా బ్రతికే మనుషులు వస్తారంట. కాబట్టి వారి జీవితంలో పాపానికి చోటిచ్చి కుటుంబాలు పాడు చేసుకుంటున్నటువంటి సహోదరులు ఎంతోమంది మన కళ్ళకు కనబడుతున్నారు. అయిపోయిన తర్వాత వచ్చి బాధపడితే ప్రయోజనం లేదండి. అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటే ప్రయోజనం లేదు. అంచెదనాలు ఎలా ఉన్నాయి? దారుణంగా మారిపోయినాయి అంట. తల్లిదండ్రులు, పిల్లలు, వ్యవస్థ చెడిపోయింది మొత్తం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు అంచెదినాలు ఇలా వస్తాయన్నాడు. మనం ఆల్రెడీ ఎండింగ్ డేస్లోనే ఉన్నాం, ఫైనల్ డేస్లో ఉన్నాం. మనం ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కాబట్టి మలినం అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన కుటుంబ వ్యవస్థలోనికి మలినం రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. అవునా కదా? సైలెంట్ అయిపోయారేంటి? నేను గట్టిగా మాట్లాడుతున్నానేనా? మీరు గట్టిగా మాట్లాడుతున్నారని మేము స్లో అయ్యామండి. మీరు స్లోగా ఏలకొల్లాడితే మాట్లాడితే మేము మళ్ళీ మాట్లాడేసేవి సరదాగా ఉంటాము. మీరు కంచుకోటను కొట్టినట్టుంది. ఎవరి కుటుంబం బాగోలేదని చెప్పగలం, అన్నీ అలాగే ఉన్నాయి కదా అన్నట్టుగా ఉందా? ఉంటే మళ్ళీ అయిపోయినట్టే లెక్క. తీసుకోండి ఒక బకెట్టు, ఒక చేతికర్ర తీసుకోండి, వాటర్ వేయండి, ఇల్లు శుభ్రం చేసుకోండి వాసన రాకుండా. ఎవరన్నా వచ్చినప్పుడు ఎక్కడ బట్టలు అక్కడ గప్పు పిప్పేసిన బట్టలన్నీ అలాగే ఉంటాయి ఎన్ని రోజులైనా. ఉక్కు గంపు, ఆ మలినం వాసన. అలా కుటుంబాలు కూడా కడుక్కోండి, వాక్యాన్ని తీసుకోండి, వాక్యంతో కడుక్కోండి. ఇప్పటికి అసలు ఇంకా ఇప్పటికి నువ్వు విలువలు నేర్చుకుంటే వివాహం ఎంతకాలమైంది? నిన్న కాక మొన్న పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నారు. భర్త అంటే ఆప్యాయత, భార్య అంటే ప్రేమ, పిల్లల భవిష్యత్తు. మేము బతికితే పిల్లల కోసమే బతుకుతాం అన్నట్టుగా ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, ఒకటేంటి, హృదయం మాలిన్యం అంటుకుంది, ఆలోచనలకు మాలిన్యం అంటుకుంది, కుటుంబానికి మాలిన్యం అంటుకుంది. మరొకటి ఏంటంటే గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అన్నాడు. అంటే శరీర కార్యాలు అంటే ఏంటో చెప్పాడు. శరీర కార్యాల ద్వారా విలువలు మాలిన్యమవుతున్నాయంట. శరీరం ద్వారా ఏ పనులు వస్తున్నాయి? చెడు కార్యాలు వస్తున్నాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. అపచారం, వ్యభిచారం, కక్షలు, జారత్వము, భేదములు, విమతములు, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తున్నాయి. దేని ద్వారా వస్తున్నాయి? ఈ శరీరం. అంటే శరీరానికి ఏమొచ్చింది? మాలిన్యం కాదు, శరీరం ద్వారా చేసే పనులు ఏవైతున్నాయో ఆ పనులకి మాలిన్యం అంటుకుందంట. అంటే నేనేమంటానంటే, మనిషి ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో
మనిషి ఎలా విలువలు కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడో ఆ విలువలకి మాలిన్యం అంటుకుందంట. ఇప్పుడు ఎందుకే మానవ విలువలు మాలిన్యమైపోయినాయి. ఏమైపోయినాయి? మానవ విలువలు మాలిన్యమైపోయినాయి. విలువలు అంటే ఏంటి అమ్మా? విలువలు అంటే ఏంటి? విలువ అంటే ఏంటి అంటే చేయాల్సినటువంటి సాధారణమైనటువంటి పని, దాన్ని కాపాడుకోవటం. నైతిక విలువలు మనకు కనబడతాయి. భూమి మీద నైతిక విలువలు ఉంటాయి. నైతిక విలువలు అంటే ఏంటి? నైతిక విలువలు అంటే ఏంటి? ఎవరో చెప్పక్కర్లేదు అయ్యి. ఏది? నువ్వు దొంగతనం చేయొద్దు, నువ్వు వ్యభిచరింపవద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు మోసం చేయొద్దు, నువ్వు తాగొద్దు, నువ్వు తిరగొద్దు, నువ్వు అది ఇది అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నైతికంగా ఒక మనిషి అవన్నీ తెలుసు. వాటిని నైతిక విలువలు అంటారు. నైతిక విలువలు పాటించమంటున్నాడు. అబద్ధం ఆడకుండా ఉండటం, మోసం చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, రకరకాల ఇక ఇవన్నీ వస్తాయి. శరీర కార్యాలు స్పష్టమైన అన్నాడు కదా. అంటే శరీర కార్యాలు మారిపోయినాయి. అంటే మానవ విలువలు ఏమైపోయినాయి అంటే మాలిన్యం అంటుకున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? శరీరం నుంచి ఇలా రావాలని దేవుడు శరీరాన్ని ఇచ్చాడు మనకి. శరీరం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. అంటే దేవుని ఆలయం ఇలా చెడిపోయిన దానికే చేసుకుంటాడా? మంచిగా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మనిషి విలువ లేకుండా బతుకుతున్నాడు. అంటే ఏంటి అర్థం? అంటే విలువలు లేకుండా బతుకుతున్నాడు. అర్థం ఏంటంటే విలువలు కూడా మాలిన్యం అయిపోయినాయి. పుట్టిన తర్వాత మనిషి విలువలు కాపాడుకుంటూ బతకాలని. భవిష్యత్తులో మానవ జాతి నశించిపోవటం అంటూ జరిగితేనంట అణుబాంబుల వల్ల, కరోనా లాంటి వైరస్ల వల్ల అంతమవుదంట. నైతిక విలువలు కోల్పోతే అంతమైపోద్దంట. మానవ జాతిని అంతం చేసేది రోగాలు, అణుబాంబులు కాదంట, నైతిక విలువలు కోల్పోవటమేనంట. నైతిక విలువలు కోల్పోయి మనిషి బ్రతుకుతున్నప్పుడు మానవలోకం ఆటోమేటిక్గా పతనమైపోద్దండి. అవునా కదా? ఇప్పుడు వాడి మీద ఈడి మీద గొడవ ఆడుకున్నారనుకోండి, 2 దేశాల మీద అణుబాంబులు వేసుకున్నారనుకోండి, అసలు అణుబాంబుల కారణం ఏంటి? వాడి మీద వీడికి, వీడి మీద వాడికి ద్వేషం. బాంబు నాశనం చేయలేదు వాళ్ళని, ద్వేషం. అంటే విలువలు కాపాడుకోవాలి. చాలామంది నైతిక విలువల గురించి మాట్లాడుతూ నైతిక విలువలు ఏంటి అని అడిగినప్పుడు బైబిల్లో మన దేవుడి మీద చాలా విమర్శలు చేయాలనుకున్నారు. ఆదాం పుట్టిన దగ్గర నుండి మోషే వచ్చే వరకు ధర్మశాస్త్రం ఇవ్వలా. దేవుడు ఇచ్చాడా? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే వచ్చినప్పుడు వచ్చింది. అంటే ఆదాము నుంచి మోషే వరకు కాలం ఎంత అనుకుంటున్నారు? 2500 సంవత్సరాలు. అంటే ఆ మనిషి మొదట మానవుడు పుట్టిన తర్వాత మోషే వచ్చే వరకు 2500 సంవత్సరాల కాలం. ఈ 2500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మోషేని పిలిచి ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? చట్టాలు. వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, పొరుగు వారిని ఏది ఆశించకూడదు. ఇవన్నీ నైతిక విలువలకి సంబంధించినవి. వాళ్ళు ఏమంటారంటే 2500 సంవత్సరాలు ఏమైపోయాడు దేవుడు? 2500 సంవత్సరాల తర్వాత అది చేయకు, ఇది చేయకు అని అప్పుడు ఇవ్వటమేంటి చట్టం? అంటే అంతకుముందు ఎలాగైనా బతకొచ్చానా అని ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా మీకు పాయింట్? నైతిక విలువలు ప్రజలకు నేర్పించకుండా 2500 సంవత్సరాల తర్వాత వచ్చి నైతిక విలువలు నేర్చుకోండి, అది చేయకండి, ఇది చేయకండి అని అప్పుడు ఇవ్వటం ఏంటి చట్టం అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చట్టంతో ఆయనకి పని లేదు. చట్టం ఎందుకు ఇచ్చాడు? చట్టం ఎందుకు ఇచ్చాడు? ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు ఆయన. చట్టం ఇవ్వక మునుపు 2500 సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బ్రతకాలని దేవుడు అనుకున్నాడో ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. కాగితాల మీద ఇచ్చే చట్టం కదా ఆయనకి ముఖ్యం, హృదయాల మీద ఇచ్చే చట్టం ముఖ్యం ఆయనకి. కాగితం మీద రాస్తే ఉండు ఒకసారి నేను ఇది వ్యాపారం చేస్తున్నాను కదా, ఇది చేయొచ్చు లేదు, నేను ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకుని చెప్తాను అంటావా? అలా అనకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? 2500 సంవత్సరాలు మొదటి మానవుడైనటువంటి ఆదాముని చేసినప్పుడే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చేసాడు ఆయన. ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఎలా బ్రతకాలో. గ్రంథం అక్కర్లా. అది నైతిక విలువలు అంటే. ఇచ్చాడా? ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము. రోమాపత్రిక 2వ అధ్యాయం
14:15 చూడండి. చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ఏంటండి, స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఎవరంట? ఎవరికి కౌంటర్ వేస్తున్నాడు ఇది? రోమపత్రిక 2:14 కౌంటర్ ఎవరికి అనుకుంటున్నారు? పౌలు గారు వేసేది యూదులకి కౌంటర్ వేస్తున్నాడు. ఏంటి కౌంటర్ అంటే, మీకు ధర్మశాస్త్రం చట్టం వచ్చింది కదా, ధర్మశాస్త్రం కలుగున్న మీకు ధర్మశాస్త్రం లేనటువంటి, ధర్మశాస్త్రం రాకమునుపు 2500 సంవత్సరాల కాలంలో బ్రతికినటువంటి మనుషులు అన్యజనులు అని చెప్పుకున్నారు చూసారా, వాళ్ళకి డిఫరెంట్ ఏంటి చెప్పనా అంటున్నాడు పౌలు. డిఫరెంట్ ఏంటంటే, మీకు ధర్మశాస్త్రం ఉంది, మీరు చదువుకుంటున్నారు అంతే, కానీ ఈ ధర్మశాస్త్రం రాకమునుపు ఉన్నటువంటి అన్యజనులు స్వాభావికంగా నేను ఏమిచ్చానో అవి చేసి చూపించారు, మీరు ఇచ్చినా చేయట్లేదు అంటున్నాడు. అర్థం అవ్వలేదా? చూడండి అక్కడ, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి, ఎట్టివారి మనస్సాక్షి? అన్యజనుల యొక్క మనస్సాక్షి ఎలా ఉందంట? వాళ్ళ సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు ధర్మశాస్త్రం ఈ పేపర్ల మీద ఇవ్వక మునుపు, రాతి పలకల మీద ఇవ్వక మునుపు గుండెల మీద రాశాడంట. మనిషిని చేసినప్పుడు నైతిక విలువలతో కూడుకున్న మనస్సాక్షితో మనం చేశాడంట. ఇది చదవక్కర్లొద్దు, కనీస నైతిక విలువలు మనకు తెలుసు. ఎందుకో తెలుసా? మన మనస్సాక్షి మీద దేవుడు ఏదైతే రాసి ఇచ్చాడో అవి ముందే రాసేసాడు కదా. అర్థమవట్లేదు మీకు? మనిషి దేవుని దగ్గరికి వస్తేనే నైతిక విలువలు కలుగుంటాడన్నది తప్పు. గ్రంథం చదివితేనే నైతిక విలువలు పాటిస్తాడు, లేదనుకుంటే నైతిక విలువలు పాటించడానుకుంటే తప్పు. అది మన భ్రమ, మన పిచ్చ. నాకు తెలిసి నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే, నైతిక విలువలకి మాలిన్యం అంటుకుంది. అంటే నైతిక విలువలు అంటే ఈ గ్రంథం అనేది మన దగ్గర లేకపోయినా మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో అలా బ్రతకటం నైతిక విలువలు. అలాంటి నైతిక విలువలు కూడా మాలిన్యం అంటుకుంది. ఒక్కొక్కటి ప్రార్థనకు రాడు. ఎందుకు అనుకుంటున్నారు? నేను తప్పు చేస్తున్నాను కదా, నన్ను తిడతాడు, ఖచ్చితంగా ఏం మాట్లాడినా వాక్యం నాకు తగులుతుందని మానేస్తే గొడవ ఉండదు అనుకుంటారు. ఒకవేళ పాపం చేసినా రేపు పొద్దున్న తీర్పు తిన్నాను, నేను వినలేదు ప్రభు అనొచ్చు అని అనుకునే తెలివితేటలు కూడా ఉంటాయి. అందు గురించే తీర్పు తెచ్చే రోజుని నువ్వు వాక్యం విన్నావా లేదా అని నేను చూడను, నైతిక విలువలు నీకు ఇచ్చాను, ఆ నైతిక విలువలు పాటించావా లేదా చూస్తాను అంటున్నాడు దేవుడు. అర్థమవలేదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తా. నైతిక విలువల గురించి బైబిల్ చదవకుండా, దేవుడి మాటలు వినకుండా నైతిక విలువలు కాపాడినటువంటి అన్యజనుల గురించి చూపిస్తాను మీకు. అన్యజనులు, వాళ్ళకి నైతిక విలువలు తెలియదు. నైతిక విలువలు అంటే ఏంటి? పొరుగువానిది ఏది ఆశించకూడదు. పొరుగువానిది ఉందా ధర్మశాస్త్రంలో? ఒకసారి చూడండి, నిర్గమకాండం 20 అధ్యాయం ధర్మశాస్త్రంలో ఉందో లేదు చూడండి. నిర్గమకాండం 20 అధ్యాయం, నిర్గమకాండం 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను, అతని దాసుని, అతని దాసిని, అతని ఎద్దును, అతని గాడిదనేను, దానికి ఇతరులకు సంబంధించింది ఏది కూడా ఏం చేయకూడదు? ఆశించకూడదు. రే బయటికి వెళ్ళి తుమ్ములు వస్తే అందులో ఎక్కుతున్నాయి కదా. 20 అధ్యాయం 17 వచనంలో ఏమంటాడని అంటే, పొరుగువారిది ఏది ఆశించకూడదని చెప్తున్నాడు. పొరుగువారిది ఏది ఆశించకూడదు. ఇది దేవుడు చెప్పాడండి. ఎందులో? ధర్మశాస్త్రంలో. ఎప్పుడు? మా ఆదాం పుట్టిన తర్వాత 2500 సంవత్సరాల తర్వాత మోషే గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చాడు ఇది కదా. 2500 సంవత్సరాల క్రితం మనిషి గురించి, ఒక మనిషి గురించి మీకు చెప్తాను. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దైవ గ్రంథం లేదు, ఏమీ లేవు. ఆదికాండం 12 అధ్యాయం, ఒక అన్యుడైన రాజు. 12 అధ్యాయము 17 వచనం చూడండి. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాహాముని పిలిపించి, ఎవరంటే ఫరో? దేవుని చక్రవర్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్న చక్రవర్తి, లేకపోతే దేవుడు
అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్త? అసలు దేవుడు అంటే ఏంటిది తెలియదు. ఒక అన్యుడైన ఒక చక్రవర్తి. దేవునికి వచ్చినటువంటి విషయాలు అతనికి తెలీదు. అతను మాట్లాడుతున్నాడు ఏమని? అప్పుడు ఫరో అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు, దైవ చట్టం అంటే ఏంటో తెలియనటువంటి ఈ ఫరో అబ్రహాంని పిలిపించి, నీవు నాకు చేసింది ఏంటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఏమండి, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు అంటే అబ్రహాం గారి భార్య అని నా భార్య అని చెప్తే ఫరోకి ఏంటి లాభం? అర్థం అవ్వలేదా? ఏమని చెప్పాడు? చెల్లని చెప్పాడు. నువ్వు చెల్లని చెప్పు నీ భార్యని తీసుకుని. నేను అనుకున్నాను నీ చెల్లి కదా అని చెప్పి నేను పెళ్లి చేసుకుందామని చూశాను. మరి నీ భార్య కదా అంటే ఫరో గారి ఉద్దేశం ఏంటి? వేరొకని భార్యని ఆశించకూడదు. మరి ఎలా తెలిసింది? ఇప్పుడు ఎవడన్నా ఆకలితో ఉన్నప్పుడు మనం తినే దాంట్లో కొద్ది ఎక్కువ ఉంటే వాడికి పెట్టమా? ఎక్కువ లేకపోయినా అది నైతిక విలువేనా? అంటే జీన్స్ అని కాదు కానండి, దేవుడు ఈ దేహం చేసినప్పుడు సృష్టిలో శాశ్వత కాల జ్ఞానాన్ని పెట్టి మిమ్మల్ని సృజించాడు అని ప్రసంగి 3వ అధ్యాయంలో ప్రసంగి గారు చెప్తాడు. అంటే నైతిక విలువలతో కూడుకున్న సబ్జెక్ట్ అంతా గుండెల్లో పెట్టి మనం చేశాడంట. కాబట్టి నువ్వు సంఘానికి వచ్చినా సంఘానికి రాకపోయినా నైతిక విలువలు కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది అంటున్నాడు. నువ్వు పొరుగువాని ఒక స్త్రీ భర్తని నువ్వు ఆక్రమించుకోవటం తప్పు. నీకు సంబంధించిన ఒక స్త్రీ భర్తని నువ్వు ఏమంటారు ఆశించడం తప్పు. నువ్వు వేరొకటి భార్యని ఆశించడం తప్పు అని దేవుడు నీకు చట్టం రాసిచ్చేయని చెప్పక్కర్లా. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నైతిక విలువలు పాడు చేస్తున్నావు అని చెప్తున్నాడు. నైతిక విలువలు మలినమైపోయినాయి అని చెప్తున్నాడు. అసలు చెవుల్లోకి ఎక్కించుకోరు కొంతమంది. ఎందుకో తెలుసా? ఇంటే మారాలని. నువ్వు వినకపోయినా మారాలనే నైతిక విలువలు కాపాడమంటున్నాడు. నేను చెప్పక్కర్లా. రేపొద్దున నేను వినలేదు ప్రభా ఈ విషయం, అయ్యి బాబు తెలియదు తండ్రి, తెలితే దుమ్ము దులిపేద్దని అంటామేమో. నేను గుండెల్లో పెట్టాను, తాట తీసేస్తాను నీది రా ఏంటంటాడు. పొరుగు అంది నువ్వు 1000 రూపాయలు తీసుకోవాల్సింది 1500 తీసేసుకోవటం. నీకు చెప్పాలా నువ్వు ఇలా మోసం చేయకూడదని? అంటే నైతిక విలువ అంటే ఏంటి? ఇతరులది ఏది ఆశించకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ దేవుడేం చెప్పక్కర్లేదండి. కానీ నైతిక విలువలు కాపాడేది క్రైస్తవుడా అంటే అన్యజనుడు కాపాడుతున్నాడు. అన్యజనులు ఉంటారండి, వాళ్ళు భక్తి చేస్తారండి, చాలా నిష్టగా చేస్తారండి. వాళ్ళ మైండ్ని ఈ క్రైస్తవురాలు కూర్చుని దీన్ని నోటంటే వచ్చి మాటలు ఏంటంటే వాళ్ళకి పిచ్చెక్కువది. ఈ పిల్ల ప్రార్థనకి వెళ్తుందా? చిచ్చి ప్రార్థనకి వెళ్ళి పిల్ల ఇంత నీచమే, ఏం మాట్లాడే బాబా పిల్ల మాటలు అంటే వాళ్ళ మైండ్ కూర్చుని నువ్వేం చేస్తున్నావు? నైతిక విలువ నువ్వు కలమసం చేస్తున్నావు అక్కడ కూర్చుని. ప్రార్థనకి వెళ్తావు కూడా మళ్ళీ. అంటే ఏంటి అర్థం? అసలు మీరు విలువలు కలిగి బతకాలి, మేము విలువలు కలిగి బతుకుతున్నామని వాళ్ళు మనకి చెప్తుంటారు అనమాట. అందుగురించే రోమపత్రిక 2:24 అంటాడు, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుందని. ఇద్దరు అన్యజనులు లేని స్త్రీల మధ్య కూర్చొని నైతిక విలువలు అంటే ఏంటి తెలిసిన స్త్రీల మధ్యన కూర్చొని ఈ మాట్లాడుతూ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటుంది. నైతిక విలువలు అంటే ఏంటో తెలియనటువంటి అన్యజనులు నైతిక విలువలు కాపాడుతూ, నేను మద్యం తాగకూడదు, నేను మత్తు పదార్థానికి నేను బానిస అవ్వకూడదు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, బతికితే బతకాలి, నీతిగా బతకాలి, ఇంత నీచంగా బతకూడదని ఇద్దరు అన్యజనుల మధ్యలో ఈ నైతిక విలువ అంటే ఏంటో తెలిసినోడు వెళ్ళి బతుకుతున్నాడు, తాగుతున్నాడు, దొల్లుతున్నాడు, తిరుగుతున్నాడు. అసలు ఏంటి పరిస్థితి? అర్థం అవ్వలేదా? నైతిక విలువలు కాపాడాల్సినోడేమో చెడిపోయాడు. నైతిక విలువలు అంటే ఏంటి తెలియనోడేమో వాడు గుండెల మీద ధర్మశాస్త్రం రాయబడినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నీచుడు నువ్వు, నీచురాలు నువ్వు, నేను, మనం. నైతిక విలువలకి ఏమొచ్చింది? మాలిన్యం. ఒకసారి బతుకుతున్నామంటే కీర్తిని శాసనంగా పెట్టుకుని చచ్చిపోవాలండి. ఇది టార్గెట్ మంది. కీర్తి శేషులు అని మన ఫ్లెక్స్ మీద ఉండాలి. కీర్తి శేషులు అంటే ఏంటి? మన జీవితంలో ఇంత కీర్తిని సంపాదించుకుని
దాన్ని శాశ్వతంగా ప్రజలకు ఇచ్చి చచ్చిపోవాలి. అది కీర్తిని శాశ్వతంగా మిగిల్చుకుని వెళ్ళాడు ఆయన, చెడుని కాదు అని చెప్పుకోవాలి. అర్థం అవ్వలేదా? ఎలా బతకాలి? నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ధర్మశాస్త్రం గుండెల మీద ఎట్టేసాడు. నువ్వు ఎలా బతకాలో దేవుడికి తెలుసు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో కూడా దేవుడికి తెలుసు, నైతిక విలువలు కాపాడుతున్నావు లేదో దేవుడికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు దానికి శిక్ష వేస్తాడు. పట్టించుకున్నట్టుకుంటాడండి ఆయన. ఎందుకంటే పట్టించుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. మీకు అర్థమైందా? అన్నిటికి స్పందించాడండి ఆయన. అంటే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని అంటే కనీసం మనల్ని ఎవరు కాపాడలేరండి. అందు గురించి పెద్ద పట్టించుకోడు ఆయన. చూచి చూడనట్లుగా ఆయన గత కాలాల్లో వెళ్ళాడని ఉంటుంది. ఇప్పుడు చూశాడనుకోండి, మన మీద ఆయన కనుదృష్టి పెడితే మాత్రం జీవంగల దేవుని చేతులు పడుట భయంకరం. సావం బతకం, చచ్చిపోవాలనిపిస్తుంది సావం, బతకాలనిపిస్తుంది బతకం. అదే మధ్యలో అలా ఉండిపోయి న్యూట్రల్గా పెట్టి ఇస్త్రీ పిండేస్తాడు పట్టుకుని. దొరకనంతసేపే దొరుకుతావు ఏదో రోజుని అంటున్నాడు. ఇప్పుడు చెవుళ్ళకి ఎక్కువ నువ్వు నటించేస్తావు, అలాగెలా తిప్పుకుని ఏదో ఎటకారం ఆడతావు, కానీ ఎన్నా వెనకపోయినా ఈ విషయాలు నీకు తెలుసు అంటాడు ఆయన కదా. కయ్యను ఉన్నాడండి. ఎన్నో తరం భూమి మీద మనుషుల్లో? ఎన్నో తరం? రెండో తరమేనా? ఆదామవ్వలకి పుట్టిన రెండో తరం. ఆదామవ్వల మొదటి తరం అయితే రెండో తరం. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? చూడండి ఒకసారికి అక్కడికి వెళ్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 10 నుంచి. ఆదికాండం 4వ అధ్యాయం 10 నుండి చూడండి. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీవు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేల సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ మరవై ఉందువు. అందుకు కయ్యను. చూడండి, దేవుడు అడిగాడు ఒక మాట. ఎక్కడ దేవుడు అడుగుతాడు చూడండి, పైన 9వ వచనం. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరగను. అంటే ఇలా చూడండి, నేను ఎరగను. మీ తమ్ముడు ఎక్కడ అన్నాడు కయ్యన్ని దేవుడు. నేను ఎరగను. ఎన్నో తరమేళ్ళు ఇంకెవరు ఉన్నారు భూమి మీద? అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న. అదేనా? అందులో ఒక తమ్ముడు లేచిపోయాడు. ఉన్నది 3. ఈ ఒక్కడిని అడుగుతున్నాడు దేవుడు వచ్చి, నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. అసలు అప్పటికి ఇంకా ప్రారంభ దశలో ఉంది. సంటిపిల్లోని వచ్చిరన్న మాటలు. అదే ఇప్పుడు గణేష్ కొడుకుని అడిగామను, ఆడికి మాటలు రావాలి. ఎవరున్నారు ఇప్పుడు? సంగీతం ఉందనుకోండి, ఆ పాపని అడిగామనుకోండి, మీ నాన్న ఏం చేస్తున్నాడు అన్నాం అనుకో, మా నాన్న సెల్లో క్రికెట్ పందాలు చూస్తున్నాడు కదా, ఆడుతున్నాడు కదా అనేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లకి తెలీదు. అంటే అది తప్పు, అది ఒప్పు, పాస్టర్ గారు బారి నుంచి తప్పించుకోవడానికి నటిస్తున్నాడు అని ఆ పిల్లకి తెలియదు కదా. ఆడేదో కవర్ చేసుకుంటాడు, ఆ పిల్ల చెప్పేస్తుంది. ఎందుకు చెప్పేసింది అంటే కయ్యనికి ఇలా కత్తిచ్చుకి నరగటం, రాళ్ళతో కొట్టడం, రాళ్ళతో కొడితే చచ్చిపోతాడు, చచ్చిపోతే అది నేరం అని కయ్యనికి తెలియదు. ఏం చేయాలి? నీ తమ్ముడు ఎక్కడన్నప్పుడు కొట్టి చంపేశాను అనాలి. కొట్టాను, చచ్చిపోయాడు, కదులుతలేదు అని చెప్పాలి. ఎందుకని? చంపటం నేరమని అతనికి తెలీదు. అప్పటికి చట్టం రాలేదు చంపుకోకూడదని కానీ, నరుక్కోకూడదని కానీ, ద్వేషించకూడదని కానీ దేవుడు ఏం చెప్పలా. కానీ ఏమంటున్నాడు? నేను దాచుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే కొట్టడం, చంపడం తప్పు అని అతనికి తెలుసా? తెలుసు. అర్థమవట్లేదు మీకు? నైతిక విలువలు దేవుడు మన హృదయంలో పెట్టాడండి. వాటిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కనీసం ఇట్లు కూడా కాపాడకుండా బతికితే దేవుడు అసహించుకున్న వారి జాబితాలో మనం ఉంటాం కాదండి? ఏం కాపాడాలి? నైతిక విలువలు. బైబిల్ పక్కనట్టే నీకు ఇష్టం ఉండదు, ప్రార్థనకు రావు, ఇష్టానుసారంగా బతుకుతూ ఒక పక్కన పెట్టే. కనీసం నైతికంగా రే ఏంట తాగడింటే అలా బతుకుతున్నావు, అంత నీచంగా బతుకుతున్నావు ఏంటని ఒక అన్యుడు ఏలెత్తి చూపించాల్సిన అంత నీచమైన బ్రతుకు నీకు ఎందుకు అంటున్నాను నేను.
ఏమ్మా ఏంటి పిల్లల్ని అలా వదిలేసి బజార్ దల్లాగా అలా తిరుగుతున్నావేంటి? నీకు బుద్ధి జ్ఞానం లేదా? నీకు కుటుంబం ఇచ్చాడు కదా, నీకు ఒక వ్యవస్థ ఉంది కదా, దాన్ని కాపాడుకోలేవా? ఏంటి ఎలా బతుకుతున్నావు నీచంగా అని అన్యురాలు వచ్చి నిన్ను అడగాల్సిన అవసరం ఏంటి అంటున్నాను నేను. ఏవే అబద్ధం ఏంటి ఈ అబద్ధాలు? దేవుడు నమ్ముకున్నా కూడాను ఏంటి 15 వాళ్ళం 1000 ఇచ్చుకుంటు నువ్వు 1500 ఇచ్చుకుంటున్నావు అంటే నీచంగాను అని చెప్పి ఒక అన్యుడి చేత నువ్వు వేలెత్తి చూపించుకోవాల్సిన పని ఏంటి అంటున్నాను నేను. నైతిక విలువలు కాపాడరా? కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఎందుకు కాపాడరంటే మలినమైపోయినాయి. మలినమైపోయినప్పుడు అది తప్పు అనిపించదు. ఎన్ని చూసాం మనం? 4. 1 హృదయం మలినమైపోయింది, మాలిన్యం అంటుకుంది. ఆలోచనలకు మాలిన్యం అంటుకుంది, కుటుంబాలకు మాలిన్యం అంటుకుంది, నైతిక విలువలకి మాలిన్యం అంటుకుంది. అందు గురించి ఇష్టానుసారంగా బతుకుతున్నాం. వారికి మనకి తేడా లేదండి. ఆలోచిస్తారా? ఫైనల్గా పేతురు గారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20. వారు ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యం తప్పించుకొనిన తర్వాత, ఈ లోకమాలిన్యము తప్పించుకున్న తర్వాత అంటే మాలిన్యపరిచే లోక పరిస్థితుల నుంచి తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఏంటంట? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందంట. కడవరి స్థితి మొదటి స్థితి ఏంటి? కొద్దిగా ఉంటాం కాదు. మొదట నువ్వు 100 తప్పులు చేసావు మొదట, ఇప్పుడు 100 తప్పులు చేసావు. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. మొదటి స్థితి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది అంటే ఏంటో తెలుసా? అప్పుడు 100 తప్పులే చేసి ఇప్పుడు 100 తప్పులే చేసావు. కానీ మధ్యలో వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నావు. యేసుక్రీస్తుని నమ్ముకోక మునుపు పాపాలు ఎలా ఉన్నాయో అదే నయ్యం. ఎందుకంటే రేపు పొద్దున్న క్రీస్తు ప్రభు నాకు తెలియదండి అని చెప్పొచ్చు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఇలా చేసామనుకో, అప్పుడు ఏ స్థితి, అప్పుడు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటారు ఏమని? మాకు తెలియదండి అని చెప్పొచ్చు. వాళ్ళకి 50 దెబ్బలు వేసాడు అనుకో, క్రీస్తు ప్రభుని నమ్ముకుని అదే స్థితిలో ఉన్నవాడికి 100 దెబ్బలు వేస్తాడు. అర్థమైందా? అదే బెస్ట్ కదా. 50 దెబ్బలతో సరిపెట్టుకుందాం. ఇప్పుడు ఎన్ని అయినాయి? 100 అయినాయి. అదే అక్కడ చెప్తున్నాడు. నువ్వు తెలిసేసుకున్నావు, దేవుని తెలిసేసుకున్నావు, విలువలంటే ఏంటో తెలిసిపోయినాయి అంతే చెప్తున్నాడు. చూడండి 21 వచనం. వారి నీతి వాక్యమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా వారికి తెలియకుండాటే వారికి మేలు కదా. అది తెలుసుకోకపోతే సరిపోను, ఇంకా నీకు 50 దెబ్బలతో సరిపెట్టుకుందో. ఓవెన్లోని పాయింట్లు పెంచుతాడనమాట. ఇప్పుడు అది లేట్గా కాలుతుంది. కాలతం కరెక్టే, కాలటం నిజంగా కాలుతుంది, కాలతం అనేది ఖచ్చితం. కానీ 50 పెంచి 100 చేస్తే ఎలా ఉంటుంది? మరలే 50 100 చేస్తే ఎలా ఉంటుంది? 3లో తిరిగి ఫ్యాన్కి 6లో తిరిగి ఫ్యాన్కి ఎలా ఉంటుంది? 20లో తిరిగి ఏసీకి 28లో తిరిగి ఏసీకి ఎంత తేడా ఉంటుంది? చలి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మంట ఎక్కువగా ఉంటుంది. అదే తేడా. అర్థమైందా? ఏం చేయాలి? మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోండి. ఒకసారి జరిగింది ఈ కళ చీకిని మళ్ళార్లో వాటిలో చిక్కుపడకండి. ఒకవేళ చిక్కుపడితే కనుక బురదలో తొలిన పంది, కక్కిన దానికి తిరిగే కుక్క. అబ్బా ఈ కోప్పడతాయి ఏమంటే మాకు ఆత్మ ఉంది ఏంటంటే బురదలో దొల్లితేనే కక్కిన దాన్ని తింటేనే నీ పిల్లలకి బుద్ధి ఉండాలంటాడు ఆయన. వాళ్ళు ఆ జంతువులు కూడా ఫీల్ అవుతాయి అనుకుంటా. మా పేరు ఎట్టకండి అలాగా. ఎవరికే మా పేరు ఎత్తుతున్నారేంటి మాట్లాడితే చర్చిలోనే అని పందులు వచ్చి గొడవకు వచ్చి నీకు ధర్నాకే. చిచ్చిచ్చి దాంతో పోల్చకండి, వాడితో పోల్చకండి మమ్మల్ని. మాకు పందులు దొల్లి గుణం మాది, కక్కిన దానికి తినే లక్షణం మాది. మేము మా పని మేము చేసుకుంటున్నాం. ఆడికి ఆ లక్షణం అది కాదు కదా. చిచి ఆడితో పోల్చకండి మమ్మల్ని, దరిద్రం కూడా ఆయన ధర్నాకు వచ్చినందుకు మనం ఏం చేయలేం. మరి మీరు మరలే సురేష్ గణేష్ అక్కడ నుంచి ఆపాలి అట్లా అంటే మిమ్మల్ని అనలేదు, క్యాజువల్గా మాట్లాడారు ఆయనని. అంత నీచంగా బతుకుతున్నారు. అయ్యే సిగ్గుపడి ఎలా బతుకుతున్నారు. అర్థమైందండి? అది మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవాల్సిన పోరాటం మనం చేయాలి. విలువలు కలిగి జీవించడానికి ప్రయత్నాలు మనం చేయాలి. మ్యాక్సిమం 99.99 మనం కాపాడుకుంటూ ఉండాలి, మళ్ళీ అంటుకోకుండా. దేవుడి కోరిక అది. ఈ మాటలు మీలో పరిశుద్ధాత్మను ఫలింపజేయాలని కోరుకుంటున్నాను. మీ సహకారం కావాలి. ఆయన ఫలింపజేస్తాడు. ఆయనకి మీరు సహకరిస్తే మీ హృదయమైన నేలలో విత్తబడిన విత్తనాలు ఫలించడానికి పరిశుద్ధాత్ముడికి సహాయం ఇస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి.
మన జీవితాలు మలినం అంటుకోకుండా కాపాడుకుంటాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.